హరే కృష్ణ. కేసీ టాక్స్‌కి స్వాగతం. నేను లక్ష్మి. మనం గత భాగంలో వ్యాఖ్యాత గారు అడిగిన ప్రశ్నలకి కృష్ణ చైతన్య గారు చాలా చక్కగా వివరాలు చెప్పారు మనకి. శ్రోతలు అడిగిన ధర్మ సందేహాలని, మహాభారతంలో ఉన్న తత్వానికి సంబంధించిన సందేహాలని కూడా మనం ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. మీ మహాభారతాన్ని విని మేమెంతో సుజ్ఞాన సముపార్జనని చేశాం. అందులో భాగంగానే శ్రోతలు వాళ్ళకున్న సందేహాలను నివృత్తి చేసుకుందామని అనుకుంటున్నారు. చాలా ప్రశ్నలు మనకి అందాయి. అందులో ఉన్న ప్రశ్నలు నేను మిమ్మల్ని అడుగుతాను. సరే అమ్మా. మీరు చెప్పిన మహాభారతాన్ని వింటున్న మాకు చాలా సందేహాలు నివృత్తి అయ్యాయి. అలాగే మా యొక్క జ్ఞానాన్ని ఇంకా పెంచుకోవడం కోసం శ్రోతలందరూ మనకి మెయిల్స్ అవి పంపించారు. వారి పేరు చెప్తూ వారు అడిగిన ప్రశ్నలు వారి తరపున నేను మిమ్మల్ని అడుగుతాను. మీరు సమాధానం చెప్పవలసింది. సరే అమ్మా. సాయి గణేష్ గారు అడుగుతున్న ప్రశ్న: శ్రీకృష్ణుడు దుర్యోధనుడు పాండవులకు రాజ్యం తిరిగి ఇవ్వడని ముందరే తెలిసి కూడా రాయబారం ఎందుకు చేశారు? దుర్యోధనుడు అంగీకరించి ఉంటే కురుక్షేత్ర యుద్ధం జరిగేది కాదు కదా. అప్పుడు భూభారహరణం ఎలా జరిగేది? ఇది సాయి గణేష్ గారు అడిగిన ప్రశ్న. ప్రీణయామో వాసుదేవం. సాయి గణేష్ గారి మొదటి ప్రశ్న: కృష్ణుడికి దుర్యోధనుడు రాజ్యం ఇవ్వడని తెలిసినప్పటికిన్ను ఎందుకు సంధికి వెళ్ళాడు ఉద్యోగ పర్వంలో? నాకు చాలా ఇష్టమైన ప్రశ్న, కానీ ఈ ఆన్సర్లో చాలా తత్వం ఉంటుంది. ప్రేక్షకులందరికీ ఒక విన్నపం ఏంటంటే, ఒక విషయాన్ని మనం వివిధ కోణాల్లో చూస్తేనే మనకు ధర్మం అనేది అర్థమవుతుంది. సో ముందుగా అసలు ఈ ప్రశ్నలోకి వెళ్ళక ముందు ఒక ప్రీటెక్స్ట్, అంటే దీని ముందు మనం అర్థం చేసుకునే ఒక తత్వం గురించి నేను మీకు చెప్తాను. సనాతన ధర్మానికి మిగతా ధర్మాలన్నిటికీ కూడా ఒక వ్యత్యాసం ఉంది. ఏమిటంటే, సనాతన ధర్మంలో సంకల్ప స్వేచ్ఛ అనే ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పబడింది. సంకల్ప స్వేచ్ఛ అంటే ఏమిటి అంటే, అది ఫ్రీ విల్ అని చెప్తాం మనం. అంటే ఒక మనిషి తను ఏదనుకున్నాడో అది చేసే ఒక స్వేచ్ఛ మనకు సనాతన ధర్మంలో చాలా క్లియర్గా చెప్పబడి ఉంది. దాని గురించి చాలా తాత్వికంగా చర్చించుకోవటం కూడా జరుగుతుంది. ఈ సంకల్ప స్వేచ్ఛని అర్థం చేసుకోవటం ఎలాగా అంటే 3 రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి కర్మ, ఒకటి వికర్మ, మూడవది అకర్మ. కర్మ అంటే ఏమిటి? కర్మ అంటే నీకు ధర్మముగా ఉండేది, ధర్మబద్ధముగా చేసేది కర్మ. ఆ కర్మలో స్వలాభం అనేది ఎంతో కొంత ఉండి ఉండవచ్చు. ధర్మబద్ధంగానే ఉంటుంది అది, కానీ ఆ ధర్మబద్ధంలో కూడా ధర్మముతో చేసే ఒక కామం, ధర్మముతో చేసే ఒక అర్థం. సో ధర్మము, అర్ధకామములు ధర్మాన్ని పట్టుకోవాలి అనేది మనకు వేదం చెప్తుంది. అలాగా కర్మ అంటే ఏమిటంటే, ధర్మయుక్తంగా బ్రతకటమే కర్మ. మరి అందులో సత్కర్మ అంటే ఏమిటి అంటే, వాడు పూర్తిగా ధర్మముతో ఒక త్యాగం చేసిన, ఒక దానం చేసిన, తన స్వ అపేక్ష లేకుండా ఎవరికైనా కేవలం నిస్వార్థంగా పనిచేస్తే, నిష్కామ్యంగా పనిచేస్తే దాన్ని సత్కర్మ అంటారు. ఇప్పుడు అది ఒక నాణానికి ఒకవైపు సత్కర్మ ఉంటే, ఇంకొక వైపు అంటే ఆపోజిట్గా ఉండేది ఏంటంటే దుష్కర్మ. దుష్కర్మ అంటే ఏమిటి అంటే, సింపుల్ లాంగ్వేజ్, ధర్మానికి విరుద్ధంగా ఉండేది దుష్కర్మ. ఇది ధర్మం కాదు, అది మీరు చేస్తారు, అది దుష్కర్మ. మాంసము తినవద్దు, అది కలియుగ నియమం. ఎందుకంటే మాంసము తినాలంటే హింసకి పాలుపడాలి. ఒక జంతువుని మన స్వార్థం కోసం, మన జీహ్వ చాపల్యం కోసం దాని పట్ల మనం అమానుష్యంగా ప్రవర్తించి, అమానుష్యం అంటేనే మీకు అర్థమైపోతుంది కదా. సో మనిషి చేయాల్సిన పని కాదు, మనిషి తన విచక్షణని కోల్పోయి చేసే పనే అమానుష్యం అంటాం మనం. అలాగా ఒక జీవి తన బ్రతుకు తను బ్రతుకుతుంటే కేవలం నీ స్వార్థం కోసం, నీ జీహ్వాన్ని, నీ నాలుకను సుఖపెట్టడం కోసం దాని పట్ల చేసేదే ఒక హింస, దాన్ని దుష్కర్మ అంటారు. పరస్త్రీ సాంగత్యం అది ఒక దుష్కర్మ, జూదం అది ఒక దుష్కర్మ,
మధ్యం అది ఒక దుష్కర్మ. సో ఒక వైపేమో కర్మ సత్కర్మలు, ఇంకొక వైపేమో దుష్కర్మలు. ఈ రెండు ఏం చేస్తాయి? ఈ కర్మానుబంధీని మనుష్యలోకే అంటే అది సత్కర్మైన దుష్కర్మైన మనకు పునరపి జనన పునరపి మరణాలు తప్పవు. ఇది ఇక్కడ కర్మ సత్కర్మ దుష్కర్మ గురించి. ఇది ఇంకా అర్థం కాలేదండి మాకు పూర్తిగా అని అనుకున్న వాళ్ళు, నేను సింపుల్గా ఒక మాట చెప్తాను. సత్కర్మ చేశారా మీకు మంచి జీవితం దొరుకుతుంది ఈ జన్మలోనూ. ప్లస్ నిష్కామ కర్మ చేశారా ఎంతో కొంత పుణ్యం దొరుకుతుంది, దాని తర్వాత మీకు ఊర్ధ్వలోకాలు దొరుకుతాయి. దుష్కర్మ అంటే శాస్త్రవిహీన కర్మ, చెయ్యరాని కర్మ చేశారా, మోరల్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ లేకుండా మీరు ప్రవర్తించారా, అది దుష్కర్మ, అధార్మిక కర్మ దుష్కర్మ అంటే. దానివల్ల మీరు అధోలోకాలకు వెళ్తారు, అంటే కింద లోకాలకి వెళ్తారు. ఇంకా చెయ్యరాని పాపాలు చేస్తే నరకలోకంలో బాధపడతారు. మళ్ళీ ఇద్దరు కూడా అంటే పుణ్యక్షీణే భూమండలం, ఒకసారి ఆ పుణ్యక్షీణం అయిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీద జన్మించాల్సింది. ఒకసారి నరకలోకానికి వెళ్ళి పాప ప్రాయశ్చిత్తం జరిగిన తర్వాత మళ్ళీ భూమి మీద పుట్టాల్సిందే. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేశయనం ఇహ సంసారం బహుదుఃఖారం కృపయా పాహి పాహి మురారి. సో శంకర భగవత్పాదులు చెప్పినట్టుగా దుష్కర్మలైన అటువైపు కర్మ సత్కర్మలైన అవి రెండూ కూడా కర్మబంధనాలే. మళ్ళీ మనం ఈ భూలోకం మీద పుట్టాల్సిందే. నేను ఈ ఫస్ట్ క్వశ్చన్ని ఎలాబొరేట్ చేయడానికి, ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోవడానికి మీకు కొన్ని తత్వాలు చెప్తున్నాను. ఈ రెండిటి మధ్యలో ఉండేది ఏమిటంటే అకర్మ. అకర్మని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అసలు అకర్మ అనే కాన్సెప్ట్ భగవద్గీత 4వ అధ్యాయంలో చాలా స్పష్టంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. కానీ చాలామంది మనం అకర్మ అంటే ఏమనుకుంటామంటే నిష్కామ కర్మ అనుకుంటాం. అవును. అకర్మ అంటే అంటే నాకు ఫలాపేక్ష లేకుండా నేను చేస్తున్నాను అనేది అకర్మ కాదు. ఫలాపేక్ష లేకుండా నువ్వు చేసేది త్యాగం, అది ఎవరికన్నా చేయొచ్చు. అకర్మ అంటే ఏమిటి అంటే కేవలం శ్రీకృష్ణార్పణమస్తు అనే ఒక భావనతో చేసేది అకర్మ. నాహంకర్త హరికర్త. మీరు అకర్మను అర్థం చేసుకోవాల్సింది రెండు ప్రధానం మీ మనసులోకి తెచ్చుకోవాలి. ఒకటి, కృష్ణుడికి పని చేయటం. ఏదైనా ఒక కార్యం చేసాం, కృష్ణార్పణమస్తు అని చేతులు కడుక్కుంటాం. ఏదైనా ఒక సంకల్పం చేసాం, సత్యనారాయణ వ్రతం చేసాం, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటాం. ఒక యజ్ఞం చేసాం, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటాం. అంటే ఏంటంటే కర్తృత్వ భావన మీ యందు లేదు. ఇది నేను చేస్తున్నాననే భావన లేకుండా కేవలం శ్రీకృష్ణుడికి అర్పించాలి అని చేస్తుంది. ఒకటి కృష్ణార్పణమస్తు అనే ఒక భావన మీరు మీ మనసులో ఉంచుకోవాలి. అది ఎలాగా అంటే మీరు ప్రసాదం వండుతారు, రుచి చూసి భగవంతుడికి పెడతారా? పెట్టచ్చు. ఎప్పుడు శబరిలాగా మీ మనసులో భక్తి ఉంటే పెట్టచ్చు. రుచి చూసి అది బాగుందో లేదో తెలుసుకొని పెట్టచ్చు. శబరి అలాగ పెట్టింది. ఏమిటి ఆమె మనసులో ఉంది? కేవలం భగవంతుడికి చేదు పళ్ళు చేరకూడదు, అది మాత్రమే. తాత్వికంగా అర్థం చేసుకోండి. మళ్ళీ మీకు అందరికీ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ముఖ్యం, అందులో తత్వం అనేది అన్నిటికంటే ముఖ్యం. ఆమె ఇప్పుడు రేగిపళ్ళు పెట్టిందా? కొందరు పెట్టలేదని చెప్పారండి, కొందరు పెట్టిందని చెప్పారండి. పెట్టినా పెట్టకపోయినా అది నేను రామాయణం చెప్తున్నప్పుడు చెప్తాను అసలు ఏం జరిగింది అనేది. కానీ ఆవిడ మనసులో ఏముంది? రాముడి పట్ల అపచారం చేయాలని లేదు, రాముడికి ఎంగిలి పెళ్ళు పెట్టాలి అని అంతకంటే లేదు. తనకు అనుకుంది ఏంటి? తన స్వానుభవంలో రేగిపళ్ళు ఒకటి తీయగాను, ఒకటి చప్పగాను, ఒకటి వగరుగాను, ఒకటి చేదుగాను ఉండొచ్చు. నా రాముడి యొక్క జీఫానికి మాధుర్యంగా ఉండే పళ్ళని మాత్రమే నేను ఇవ్వాలి అనుకునే ఒక భావనతో ఇచ్చింది. దాన్ని ఏమంటారు? దాన్నే భక్తి అంటారు. అది మాత్రమే అకర్మ అనే ఒక కోవలోకి చెందుతుంది. హనుమంతుడు తన కోసం ఏమన్నా చేసుకున్నాడా? చేసుకోలేదు. తన కోసం ఒక ఇల్లు కట్టుకున్నాడా? తన కోసం ఒక భార్యని పెళ్లి చేసుకున్నాడా? తన కోసం పిల్లల్ని కన్నాడా? తన కోసం ఒక రాజ్యాన్ని స్థాపించుకున్నాడా? తను ఏది కామ్యం చేశాడు హనుమంతుడు తన ఎంటైర్ జీవితంలో? కేవలం సదా మీ సేవలో అని రాముడి పక్కన నిలబడిపోయాడు ఆయన. నా అహంకర్త హరికర్త. లంకకెళ్ళాలి, ఎవరి కోసం? రాముడి కోసం. వారధి కట్టాలి, రాముడి కోసం. రాక్షస సంహారం చేయాలి, రాముడి కోసం. రామ 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 అంతే. అది అకర్మ అంటే. అన్నమాచార్యులు ఎప్పుడు చూసినా ఆ నోటి వెంట ఆ వెంకటేశ్వరుడు యొక్క నామమే. ఏది ఏ పని చేసినా అందులో వెంకటేశ్వరుడిని ఎత్తుక్కోవడం. నా అహంకర్త హరికర్త. ఇవాళ భోజనం ఎందుకు తింటున్నాను? రేపు సంకీర్తనలు రాయటానికి ఇవాళ భోజనం తింటున్నాను అంతే. నీళ్ళు ఎందుకు తాగుతున్నాను? నీళ్లు తాగుతుంది బ్రతకటానికి. బ్రతికితే ఇంకా స్వామివారికి నేను ఎన్నో సంకీర్తనలు రాయొచ్చు.
తత్వాన్ని జనాలకు బోధించచ్చు. త్యాగరాజ పిబరే రామరస, ఆయన నాలుక్కి రసం తగులుతుంది, మరి మన నాలుక్కి? ఆయనకేమో రామనామంలో రసం దొరుకుతుందని చెప్తున్నాడు, అది ఇంకా తాగు ఇంకా తాగని చెప్తున్నాడు ఆ సంకీర్తనలో. మరి మనకు రామ అంటే రుచి దొరుకుతుందా? మనకు ఆ పిబరే రామరసంలో రామరసం మన జీఫానికి అర్థమవుతుందా? అర్థం అవట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదంటే మనకు గులాబ్ జామ్లో రసం అర్థమవుతుంది కాబట్టి, పూతరేకుల్లో రసం అర్థమవుతుంది కాబట్టి, బిర్యానీల్లో రసం అర్థమవుతుంది కాబట్టి. ఎందుకంటే అక్కడ నా అనే ఒక భావన ఉంది, నా నాలుకకు రుచించాలి అనే ఒక భావన ఉంది కాబట్టి మనకు రామరసం దొరకదు, కృష్ణరసం దొరకదు. ఆ నామామృతం అంటాం, భగవత్ నామామృతం అంటే అమృతంలో ఉన్న రుచికి 10 రెట్లు ఎక్కువ ఉంటుంది భగవద్ నామములో, శాస్త్రం చెప్తుంది. మరి మనకు రావట్లేదే. కృష్ణ, రామ, నారాయణ అని అన్నప్పుడు మనకెందుకు రావట్లేదు? వాళ్ళకి ఆ మాట పలికితే తన్మయత్వానందం వచ్చేది, మనకు రావట్లేదే. ఎందుకంటే ఇంకా మనకు ఇహంలో ఇంకా ఏదో భోగం ఉంది, ఇంకా నేను ఇక్కడ రుచించాల్సిన రుచులు మిగిలి ఉన్నాయి అని అనుకుంటున్నాం కాబట్టి భగవద్నామము మనకు రుచించట్లేదు. సింపుల్, అది అకర్మ. ఒక భీముడు యుద్ధం చేశాడు, చాలా వైలెంట్గా యుద్ధం చేశాడండి. మీరు చెప్తున్నప్పుడు ఆ 18 రోజుల యుద్ధంలో భీముడు ఒక్కొక్కళ్ళ తలలు పగలగొడుతూనే ఉన్నాడు. నాహంకర్త హరికర్త. 10 రోజుల పాటు అర్థం కాదు, ఏమిటి ఇంత వైలెంట్గా యుద్ధం చేస్తున్నాడు భీముడు, ఎవరికోసం యుద్ధం చేస్తున్నాడు? తన రాజ్యం కోసం యుద్ధం చేస్తున్నాడా? గెలిస్తే తను యువరాజు చేస్తారని యుద్ధం చేస్తున్నాడా? లేదు నా భార్యను బట్టలు ఒలిసేశారు కాబట్టి నేను ఎలాగన్నా చంపాలని యుద్ధం చేస్తున్నాడా? దేనికి యుద్ధం చేస్తున్నాడు, ఎలా యుద్ధం చేస్తున్నాడు అనేది చివరాఖరి ఘట్టాల్లో ఒక నారాయణాస్త్రం వచ్చినప్పుడు అందరూ శరణాగతి పొందితే ఆయన పొందాడు. ఎందుకంటే నేను భగవంతుడి కోసం యుద్ధం చేస్తున్నాను, పాలల్లో ముంచినా నీళ్ళల్లో ముంచినా భగవంతుడు చూసుకుంటాడు. నా అనే ఒక భావన ఉందనుకో, నారాయణాస్త్రం నన్ను చంపేని. నా ఎందు కామ్యం ఉంటే ఈ యుద్ధాన్ని నిజంగా నేను మాశ్చర్యంతో చేస్తే, ఆ దుర్యోధనుని చూసి లోపల గుళ్ళుతో కానీ, దుశ్శాసనుని చూసి నా భార్య జుట్టు పట్టుకుంటావురా నువ్వని కానీ నేను చేస్తే నేను చచ్చిపోగాక. కర్ణుడు భార్గవాస్త్రం వేశాడు, ఒక కళ్ళు పారిపోయారు అక్కడ. భీముడు భార్గవాస్త్రానికి వంగను కూడా లేదు, అయినా భార్గవాస్త్రం ఏం చేయలేదు. ఎందుకు? ఎందుకంటే భార్గవాస్త్రం అంటే సాక్షాత్తు నారాయణుడే, భార్గవుడు, పరశురాముడు. ఆయన ఎందుకు చంపుతాడు ధార్మికుల్ని? అర్థమైంది కదా మీకు? అది అకర్మ. అంటే భీముడు చేసింది ఏంటంటే అకర్మ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నాణానికి ఒకవైపు కర్మ సత్కర్మలు, ఇంకొక వైపు దుష్కర్మలు అధార్మిక కర్మలు, మధ్యలో ఉండేది అకర్మ. అందుకనే రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, నింబార్కాచార్యులు, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువులు వీళ్ళ 5గురు కలిసి వైష్ణవ సంప్రదాయాన్ని ఏర్పరుద్దామని అనుకుంటున్నప్పుడు వాళ్ళ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇదే. అకర్మలో ఒక మనిషి బ్రతకాలి. ఎందుకు బ్రతకాలి అనే సంగతి మీరు అర్థం కావాలంటే 15వ అధ్యాయం పురుషోత్తమ యోగం, ఇందులో మొదటి 2 శ్లోకాలు, నేను ఇప్పుడు అది చెప్తే అదొక పెద్ద పాడ్కాస్ట్ అవుద్ది కాబట్టి ఈ 2 శ్లోకాలని మీరు చదవండి. ఇది మనం భగవద్గీత మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పుకుందాం. ఊర్ధ్వమూలమిదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం చందాంసి యస్య పర్ణాని యస్తం వేదస వేదవిత్ అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖ గుణప్రవృద్ధా విషయప్రవాలాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఆ చివరాకరి కర్మానుబంధీని మనుష్యలోకే అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. కాబట్టి ఈ 2 శ్లోకాలు అర్థం చేసుకుంటే మీకు అసలు కర్మేమిటి, అకర్మేమిటి, వికర్మేమిటి అనే 3 తత్వాలు అర్థమవుతాయి. అకర్మ అనేది భగవద్గీత 4వ అధ్యాయంలో సుస్పష్టంగా చెప్పేశాడు. అంటే ఆ కర్మ బయటికి కర్మలా కనపడినా కర్మఫలం మనిషిని అంటదు. ఆ కర్మ వల్ల మనిషి మళ్ళీ జననం కానీ మళ్ళీ మరణం కానీ పుట్టడు. అందుకనే ఆ అకర్మ చేసిన వాళ్ళందరూ మోక్షార్హులై భగవద్ధామానికి వెళ్ళిపోతారు. ఒక భీముడు వెళ్ళినట్టు, ఒక అర్జునుడు వెళ్ళినట్టు, ఒక అన్నమయ్య, త్యాగరాజ, పురంధరుడు, తుకారాములు వెళ్ళిపోయినట్టు, మీరాబాయి, జ్ఞానేశ్వర్, దాని తర్వాత వీళ్ళందరూ కూడా మోక్షానికి వెళ్ళిన వాళ్ళే. ఒక తులసీదాస్, వీళ్ళందరూ వాళ్ళు వెళ్ళినట్టే. అకర్మగా చేస్తూ బ్రతకాలంటే భక్తి యోగంలో మాత్రమే సాధ్యం. అది అంటే భగవత్ నివేదన ఎలాగైతే మనం రుచి చూడకుండా భగవంతుడికి పెట్టి భగవత్ నివేదన తర్వాత రుచి చూస్తామో అలాగ ఒక మనిషి జీవితాన్ని భగవంతుడికి అర్పించి నాహంకర్త హరికర్త అనేటట్టుగా బ్రతకాలి. ఇప్పుడు మీ మొదటి ప్రశ్న, ఇది బేసిక్ అర్థమైతే
అప్పుడు అసలు దుర్యోధనుడు చేస్తుంది ఏమిటి ఇక్కడ? దుష్కర్మ. దుష్కర్మ. ఎందుకు దుష్కర్మ దుర్యోధనుడు చేస్తుంది? అతనికి ద్వేషంతో చేస్తున్నాడు కాబట్టి. ఎందుకు ద్వేషం? అర్జునుడంటే ద్వేషం, హ్మ్. వైషమ్యం ఉంది కాబట్టి. అర్జునుడు, ధర్మరాజు, భీముడు అంటే వైషమ్యం ఉంది కాబట్టి. అందుకు ఒక దుష్కర్మ ఒక మనిషి చేస్తే మీరందరూ మళ్ళీ మీ జీవితాల్లో తొంగి చూడండి. మొట్టమొదటి తప్పు, మొట్టమొదటిసారి ఒక ధార్మికమైన అంటే తల్లిదండ్రులు మంచి సంస్కారాలిచ్చిన వాళ్లకు మాత్రమే ఇది నేను చాలా స్పష్టంగా అర్థమవుతుంది నేను చెప్తున్న మాట. మంచి సంస్కారాలిచ్చారు, కొంచెం జ్ఞానం ఉంది, కానీ మొట్టమొదట మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు, మొట్టమొదట సిగరెట్ కాల్చినప్పుడు, మొట్టమొదట మద్యం తాగినప్పుడు, మొట్టమొదట పరస్త్రీ సాంగత్యం చేసినప్పుడు, మొట్టమొదట నీ గీత దాటి నువ్వు అధర్మపు పని చేసిన ప్రతిసారి నీ మనసులో చాలా గట్టిగా ఒక గిల్ట్ అనేది నిన్ను కుదిపి వేస్తుంది. అయ్యో నేను చెయ్యరానిదే చేశానే అనే ఒక బాధ నిన్ను వెంటాడుతూ ఉంటుంది. ఇది ఒకవేళ ఒక సంస్కారహీనమైన కుటుంబాల నుంచి వచ్చినప్పటికిన్నూ కొన్ని పెద్ద పెద్ద తప్పులు చేస్తే వాళ్ళ లోపల ఉన్న పరమాత్మ వాళ్ళకి చెప్పేస్తుంది, అయ్యో నీ వల్ల ఒక తప్పు జరిగిందే. కారుతో ర్యాష్గా వెళ్ళిపోయావు పాటలు పెట్టుకొని, వచ్చిన మనిషిని గుద్దేశావు. ఎవడైనా ఒక మనిషిగా పుట్టినవాడి మనసులో గిల్ట్ రాలేదు అంటే నేను నాస్తికుడిని అయిపోతాను ఈ క్షణం నుంచే మీకు చెప్తున్నా. వాడు ఎంత తప్పన్నా తాగని, ఎంత అధార్మికమైన కుటుంబాల నుంచైనా రాని, వాడి కళ్ళ ముందు ఒకసారి ఒక మనిషిని గుద్ది అక్కడి నుంచి వెళ్ళిపోగానే కొంచెం సేపు వాడి మనసులో ఒక గిల్ట్ అనేది వస్తుంది. అయ్యో మనం గుద్దేశామే. ఈ మాంసాహారం తింటున్న వాళ్ళందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, మీ చేతులతో ఒక జంతువుని మీరు చంపినప్పుడు, లేదా ఈ మాంసపు కబేళాలు ఇవన్నీ కూడా ఒక గాజు భవనాల్లో ఉంటే మీరందరూ కూడా అది చూసి తట్టుకోలేక శాకాహారులు అయిపోతారు. మీ చేతులతో కానీ ఒక కోడినో మేకనో ఇంకేదైనా ఒక దాన్ని చంపి తినాల్సి వస్తే సగం మంది మాంసాహారం దాన్ని తినలేరు. ఎందుకు? ఎందుకంటే లోపల నుంచి అది అలా కొట్టుకుంటూ ఉంటే మీ గుండె దరుక్కుపోతుంది. ఒక బాధ వస్తుంది, అయ్యో నా జీవానికి నేను ఎందుకు చేస్తున్నాను. వాళ్ళు ఎందుకు తినేస్తున్నారంటే ఇదంతా పాశ్చాత్య సంస్కృతి. ఆ పశువుని ఎవడు చంపాడో, ఎలా చంపాడో, ఎంత పరితపించిందో, దాన్ని ముక్కలు ఎక్కడ కొట్టాడో మనకేం కనపడవే. అదేదో బీరకాయలాగా సొరకాయలాగా మనం తినేస్తాం. అలా ఎవరికైనా ఒక తప్పు చేస్తుంటే వాడి లోపల ఒక పరమాత్మ హెచ్చరిస్తాడే, ఒక లోపల నుంచి ఒక గిల్ట్ అనేది బయటకు వస్తుంది. అది ఆ పరమాత్మ దాన్ని తాకటానికి వచ్చాడు ఆ రోజు. మీరు అనుకుంటున్నట్టు దుర్యోధనుడు ఏమన్నాడంటే, నేను చచ్చినా ఇవ్వను, రాజ్యం ఇవ్వటం దూరపు సంగతి. 5 ఊర్లు 5 ఊర్లు కాదు కదా, సూది మొనపెట్టే ప్రదేశం కూడా నేను ఇవ్వను అంటే ఇక పూర్తిగా ఆశ్చర్యం నిండిపోయింది. నాకు కావాలి అనుకోవటం ఒకటి, నాకే కావాలనుకోవటం ఒకటి. వాడి దృష్టిలో నాకే కావాలి, మంచిది. వాళ్ళు పెళ్లి చేసుకున్నారా పిల్లలకి, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయాయి, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేసుకున్నారు. విరాట రాజ్యంలో విడిది ఇంటి, అభిమన్యుడు ఉత్తర కలిసి పెళ్లి చేసుకుంటే విడిదిల్లని ఇస్తారు. పూర్వం బయట నుంచి వస్తే ఒక ఇల్లు అది ఏర్పరిచి, ఇప్పుడంటే హోటళ్లలో పెడుతున్నారు. ఆ విడిదిల్లే ఉపప్లావ్యం. విడిదింట్లో పెళ్లి చేసుకొని అంటే అభిమన్యుడితో ఉత్తరకు పెళ్లి జరిగితే విడిదింట్లో ఉంటున్నారు. ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి వాళ్ళు? నీకుందిగా ఒక పెద్ద ఐశ్వర్యం, వాళ్ళ దగ్గర లాక్కున్న రాజ్యం, పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత ఇవ్వాలిగా. అంటే 5 ఊర్లు కూడా ఇవ్వనన్నాడు. ఎందుకంటే వాడి భయం, ఇంద్రప్రస్థం అనే బంజర భూమి ఇస్తే దాన్నే భూతల స్వర్గం చేసుకుందే కాక అక్కడి నుంచి పోయి ప్రపంచాన్ని గెలుచుకొచ్చారు వీళ్ళు. ఇప్పుడు 5 ఊర్లు ఇస్తే ఇంకొక 10 సంవత్సరాలకి భూమండలాన్ని ఆక్రమించుకుంటారు. నీ దగ్గర లాక్కోవట్లేదుగా. వాళ్ళ ప్రతిభతో వాళ్ళు రాజ్యాన్ని ఏల్తారు, ఆ రాజ్యాన్ని స్వీకరిస్తారు. కాదు, నాకే కావాలి, నా ముందు పక్కోడు నాశనం అయిపోవాలి. ఇది కలిపురుషుడి యొక్క ప్రథమ లక్షణం. దీన్ని ఎందుకండి ఎవరన్నా ఉపేక్షించాలి? భగవంతుడు కాబట్టి, ఒరేయ్ ఇప్పుడు మనం ఫస్ట్ తప్పు చేస్తున్నప్పుడు, ఒరే తప్పు జరిగిందిరా, నువ్వు పాటలు పెట్టుకొని నువ్వు ఫాస్ట్గా కారు తోలటం వల్ల ఒకటి మరణానికి కారణమయ్యావురా అని మీకు నిద్ర పట్టకుండా రాత్రులు మిమ్మల్ని వేధించేది ఏమనుకుంటున్నారు? మీ అంతరాత్మ అని మీరు అనుకుంటున్నారు కదా. అదే అండి లోపల ఉన్న పరమాత్మ. బింబ ప్రతిబింబాలు ఇవన్నీ తాత్వికంగా మీకు మళ్ళీ లోపలికి వెళ్తే చెప్తాను.
అద్దంలో చూస్తే మీకు ప్రతిబింబం కనపడుతుంది. బింబం ఉంటే కదా ప్రతిబింబం. మీరు ఏదైతే అంతరాత్మ అనుకుంటున్నారో ఆ అంతరాత్మ యొక్క ప్రతిబింబమే పరమాత్మ. అతను చెప్పాలి కదా మరి మీకు. కానీ మన దౌర్భాగ్యం ఏమిటంటే మొదట తప్పు చేసినప్పుడు పరమాత్మ చెప్తాడు. రెండోసారి చెప్తున్నప్పుడు మళ్ళీ పరమాత్మ చెప్తాడు. ఆ ప్రపంచమే చేస్తుందిలే, అందరూ ఆ దారిని వెళ్తున్నారులే, మనం ఒక్కళ్ళే ఈ దారి ఎందుకు? దీన్నే ఆత్మ వంచన అంటారు. అంటే మనల్ని మనం మోసగించుకొని బ్రతకటం. ఇవాళ మనలో చాలామంది మనల్ని మనం మోసగించుకొని బ్రతుకుతాం. అలా ఆత్మవంచన ఎప్పుడైతే ఒక మనిషి పదే పదే చేసుకుంటూ వెళ్తాడో ఇక వాడికి పరమాత్మ మళ్ళీ సంకేతాలు ఇవ్వరు. అప్పుడు ఇంకేమవుతారంటే ఆయన ప్రత్యక్ష సాక్షిలాగా చూస్తారు. అంటే దుర్యోధనుడు పడిపోతుండగా కురుక్షేత్రంలో చూసినట్టుగా, ఒక్కొక్క అసురుడు పడిపోతుండగా భగవంతుడు చూసినట్టుగా, కర్ణుడు పడిపోతుండగా పక్కనే ఉండి చూసినట్టుగా చూస్తాడు భగవంతుడు. వినాశకాలే విపరీత బుద్ధి అని ఎందుకన్నారంటే ఒకడికి అలాంటి బుద్ధి కలుగుతుందంటే వాడి వినాశనం దగ్గరలోనే ఉంది. పరమాత్మ మాత్రం ఎన్నిసార్లు చెప్తాడు? తల్లి తండ్రి 1-2 సార్లు చెప్పి వదిలేస్తున్న కాలం అండి. పరమాత్మ ఎన్నిసార్లు చెప్తాడు? పదే పదే మీ మనసుల్లో ఉండి చెప్తూనే ఉన్నాడు. అది చెప్పటానికి వచ్చాడు ఆయన. అంటే ఇది ఏదో బయట అన్నీ తెలిసి ఏదో వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడానికి రాలా. 5 ఊర్లు ఇస్తే వాళ్ళు బ్రతికిపోతారు, కేర్ ఆఫ్ అడ్రస్ లేదు, నీడ లేదురా వాళ్ళకి, తలదాచుకోవడానికి ఒక ఇల్లు లేదు, విడిదింట్లో ఎంతకాలం ఉంటారు? మామగారింట్లోనే మనం ఉండలేం, పిల్లిచ్చిన మామగారింట్లో. ఇది మరీ దౌర్భాగ్యం. కొడుకుకి పిల్లనిచ్చిన మామగారింట్లో ఉండటం అనేది ఇక అంతకంటే ఇక హీనమైన పని భూమి మీద ఇంకేం ఉండదండి. అలాంటి ఒక పరిస్థితి పాండవులది. వాళ్ళ మీద జాలెందుకు చూపించలేదో మీరు నాకు ఇవాళకి అర్థం కాలేదు. ప్రేక్షకులకు కర్ణుడి మీద ఎక్కడ లేని జాలి వస్తుంది. ఒక మనిషి అంటే ఈ నల దమయంతులలో పర్వాలేదండి మీ రాజ్యం పోయినా మా తండ్రి గారి దగ్గరికి వెళదామండి అని దమయంతి అడిగితే, ఛీ ఒకానొకప్పుడు స్వయంవరానికి వచ్చినప్పుడు నేను పెద్ద ఇంద్రభోగంతో వచ్చాను, అలాంటిది చినిగిపోయిన బట్టలతో ఎలా మీ తండ్రి దగ్గరికి రావాలి అంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది నాది పోద్దని నలుడు రాలా. పిల్లనిచ్చిన మామగారి దగ్గరికే మనిషి వెళ్ళలేకపోతే తన కొడుకుకు పిల్లనిచ్చిన మామగారి విడిదింట్లో వాళ్ళు బ్రతికి అక్కడి నుంచి కురుక్షేత్ర యుద్ధం చేశారు. అది వాళ్ళ దౌర్భాగ్య పరిస్థితి. ఎవరి వల్ల ఏర్పడింది? దుర్యోధనుడు వల్ల ఏర్పడింది, ధృతరాష్ట్రుడి వల్ల ఏర్పడింది. అందుకు భగవంతుడు వచ్చాడు, అరేయ్ ఎలా అయితే మీరు మొట్టమొదట తప్పు చేస్తే మీ మనసుల్లో వచ్చి నేను మీ మనసులకు చెప్తాను, అరే తప్పు జరిగిందిరా సరిదిద్దుకోమని వచ్చాడు. మనం ఆత్మవంచన ఎలా చేసుకుంటామో దుర్యోధనుడు అంతకంటే పెద్ద వంచన చేశాడు. ఏమిటా వంచన అంటే వచ్చి మనకు హితోపదేశం చెప్పటమే కాక తనతో పాటు మునులను తీసుకొచ్చాడు. అక్కడ పరశురాముడు లాంటి పెద్ద పెద్దోళ్ళంతా కూర్చున్నారు. వాళ్ళందరి చేత కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాడు. ఎవరికి? గుడ్డివాడైన తన తండ్రికి. ఎక్కడలేని భయం వచ్చేసింది ఇప్పుడు. అమ్మో కృష్ణుడు ఒకడే వస్తే ఒక ఎత్తు, కృష్ణుడు వచ్చి చెప్పటం కాక మంచి వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. మీరు మళ్ళీ ఉద్యోగ పర్వంలోకి వెళ్ళండి, ఎవరెవరు వచ్చారనేది నేను ఆ రోజు చెప్పాను. అందరు ఋషులు వచ్చారు. మరి వీళ్ళందరూ కలిసి గుడ్డోడిని మార్చేస్తే, మా నాన్న మళ్ళీ కరిగిపోయి పాండవుల్ని పిలిచి రాజ్యం ఇచ్చేస్తే, కాబట్టి పోయి కర్ణ, శకుని, దుశ్శాసన మనం అందరం కలిసి కృష్ణుడిని బందీ చేసేద్దాం. దీన్నే ఆత్మవంచన అంటారు. అంటే భగవంతుడు పదే పదే అంటే ఒక సినిమాలో చెప్తాడు కదా, నా మనస్సాక్షి ఒప్పుకోదండి, అది నా బెడ్రూమ్కి వస్తుంది, నా బాత్రూమ్కి వస్తుంది, నేను ఎక్కడ కూర్చుంటే అక్కడికి వచ్చి నన్ను వేధిస్తుంది అని ఒక హీరో చెప్తాడు. దానికి ఒక 10,000 ఎక్కువ ఇచ్చానని చెప్పుకోలేవా అని ఒక కమెడియన్ అంటాడు అనమాట. ఇప్పుడేముంటుంది మీ మనస్సాక్షి అంటే, దానికి నేను ఏదో ఒకటి నచ్చ చెప్పుకుంటాను లేండి అంటాడు. అలాగా మీరు మీ మనస్సాక్షికి నచ్చ చెప్పుకుంటారు. ఏమని? ప్రపంచం అంతా చేస్తుంది, నేనొక్కడనే మందు కొడుతున్నానా, నేనొక్కడనే మాంసం తింటున్నానా, అసలు నేనేం తప్పు చేస్తున్నాను? కోసేవాడు కదా తప్పు, కోసేవాడు తప్పు, అమ్మేవాడు తప్పు, వాడు అమ్ముతున్నాడు కాబట్టి నేను కొంటున్నాను. అది నీ ఆత్మవంచన. వాడేమనుకుంటున్నాడు, వీడు తింటున్నాను కాబట్టి నేను కోస్తున్నాను అనుకుంటున్నాడు, అది వాడి ఆత్మవంచన. ఇలా ఆత్మవంచన మీరేదైతే చేసుకుంటారో ఆ ఆత్మవంచన చెయ్యటమే ఆ పరమాత్మకు సంకెళ్ళు తొడుగుదామని చెప్పి దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు ఆ మొత్తం కౌరవులందరూ అనుకున్నారు. కృష్ణుడిని వాళ్ళు సంకెళ్లతో బిగిద్దామని అనుకున్నారు కదా, అనుకున్నారు. అది మీరు చేసే మీ ఆత్మవంచన. ఇది 2.
మరి ఆత్మవంచన చేద్దామని అనుకుంటే కృష్ణుడేం చేశాడు? తన విశ్వరూపాన్ని చూపించాడు. మీరు నన్ను కట్టేయటం ఏమిట్రా నాయనా? మా తల్లి చిన్నప్పుడు నన్ను కట్టేద్దామనుకుంటే ఎంత తాడు తెచ్చినా సరిపోలేదు ఆమెకి. దామోదర లీల గురించి చెప్తున్నాను. ఇది భాగవతం విన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది. నువ్వు మట్టి తింటావా? మట్టి నీకు చెప్పానా? నువ్వు మట్టి తినకూడదని చెప్పానా? కనబడ్డ ఇంటికి వెళ్ళటం, ఆ వెన్నెవన్నీ పగలగొట్టడం, కోతులకి వాటికి పంచిపెట్టడం. వామ్మో, నేను నీ మీద వచ్చే కంప్లైంట్లకి నా మతిపోయింది, నీకు నేను చెప్తానుండని చెప్పి ఒక రోకలికి కట్టేద్దామని యశోద వచ్చింది. చిన్న పిల్లడు ఎంతుంటాడు? ఒక మూరెడు తాడు సరిపోతుంది, లేదా 2 మూరలు సరిపోతుంది ఆ చిన్నపిల్లని కట్టడానికి. అతను ఉదర భాగం ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది. ఎంత తాడు తెచ్చి కడదామనుకుంటున్నా తాడు సరిపోవట్లేదు. యశోదకు అర్థం కావట్లేదు ఇదేమిటిదని. చిన్నప్పుడు తల్లి ప్రేమగా తాడుతో కడతానంటేనే తాడు సరిపోలేదురా. మీరు మీరు ఎన్ని సంఖ్యలు తెచ్చి నన్ను బంధించగలరా? అది ఎంత అజ్ఞానం అండి అది. అది ఆత్మవంచన అంటే. వాడు ఆత్మను అలా వంచన చేసుకుంటున్నాడు అందుకే కలిపురుషుడు. కలియుగంలో మనం చేసేది ఏమిటంటే, ఆ ధర్మము కర్మ సత్కర్మ అనేది దేవుడికి ఎరుగు. అది 100 మందిలో ఒకడు చేస్తాడు ఒక సత్కర్మ అనేది. 99 మంది దుష్కర్మ చేస్తారు. చెయ్యటం కాక ప్రపంచం మీదకు తోసేస్తారు. నేనొక్కడిని మంచిగా అయితే ఏమన్నా బాగుంటుందా? నేనొక్కడిని ప్రపంచాన్ని మార్చలేను కదా. నేనొక్కడిని ప్రపంచాన్ని ఏమన్నా మారుస్తానా? అందరూ లంచాలు తీసుకుంటున్నారు, నేను తీసుకుంటున్నాను. అదే కదా. అవును. అసలు బల్ల కింద చెయ్యి పెట్టడం అనేది మహాభారత రామాయణాలు అర్థమైనోడెవ్వడు చెయ్యడు. ఎందుకంటే ఆ బల్ల కింద చేతులు పెట్టి తీసుకున్న డబ్బు నీ కుటుంబంలోకి వస్తే ఏ మంచి జరగదనే సంగతి నేను ఎన్ని కుటుంబాలని ప్రత్యేకంగా చూశాను. వాళ్ళ పిల్లలు సరిగ్గా బాగుపడలేదు, కూతుర్ల జీవితాలు నిలబడలేదు. అలాంటి డబ్బులతో పెళ్ళిళ్ళు చేసిన జీవితాలు. ఇక ఆ కుటుంబాల్లో క్యాన్సర్లు, ఆ కుటుంబాల్లో ఎన్ని కళాలు వచ్చాయో. ఎందుకంటే అధార్మిక సొమ్ము ఒక జీవితంలోకి వస్తే కలిపురుషుడు దాని ద్వారా వచ్చేసాడు. ఇంకా నీ రెక్క కష్టం చేసి వచ్చిన సొమ్ము నీ కుటుంబంలో సంతుష్టి, సంతృప్తి అనే విషయాన్ని తీసుకొస్తాయి. అందుకనే నారాయణుడు భార్య లక్ష్మి, ఇంద్రుడు భార్య సచీదేవి స్వర్గలక్ష్మి. ఇవన్నీ లక్ష్మీతత్వాలు. ఏంటంటే నీ రెక్క కష్టం చేసి వచ్చిన ఒక సొమ్ము, ఒక రొట్టె తిన్నా అది నీ నాలికి రుచించేది సంతృప్తి, ఆత్మసంతృప్తి. అది కేవలం లక్ష్మీదేవి మాత్రమే ఇవ్వగలదు ఆత్మసంతృప్తి. నీ భార్యనందు దొరికే సుఖం ఆత్మసంతృప్తి, అది ధార్మిక సుఖం. కృష్ణుడే చెప్తున్నాడు భగవద్గీతలో, ధార్మిక కామం నేనే, ఆ కామంలోంచి వచ్చే సుఖం నేనే అని చెప్తున్నాడు. నీ కష్టం చేసి నీ చెమట కార్చి వచ్చిన సొమ్ము నీ కుటుంబాన్ని నిలబెడుతుంది. అలా కాకుండా అధార్మికంగా వచ్చేది అదేమిటి సార్? చాలామంది లంచాలు తీసుకొని పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్నారు, ఏసీల్లో ఉంటున్నారు, మాకేమో ఏసీలు లేవు, పెద్ద పెద్ద కార్లు తిరుగుతున్నారు, వాళ్ళకు సంతృప్తి లేదా? వాళ్ళకు ఒక రకమైన సంతృప్తి వస్తుంది. అది ఏం సంతృప్తి అంటే కలిపురుషుడు భార్య అయిన అలక్ష్మి. ఈ తత్వం చెప్తున్నాను మీకు. శ్రీ సూక్తంలో వస్తుంది అలక్ష్మి, అలక్ష్మీనాశయతి అంటే అది కూడా ఒక సుఖాన్ని తీసుకొని వస్తుంది, కానీ ఆ సుఖం నిన్ను నాశనం చేసేస్తుంది. ఆ అలక్ష్మి కలిపురుషుడు యొక్క కాన్సెప్ట్ సనాతన ధర్మం వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారో అప్పుడు మహాభారతం వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఆ అలక్ష్మి దుర్యోధనుడు పక్కనే ఉంటుంది, కలిపురుషుడు పక్కనే ఉంటుంది. అందుకనే వాళ్ళకు అనిపిస్తుంది అధార్మికంగా సంపాదించిన డబ్బుతో సుఖం దొరుకుతుంది అని. ఆ సుఖం నీ శరీరంలో చేరి ఆ పాపం నీ ఎముకలను మాంసాన్ని పట్టి నిన్ను ఎన్ని రకాలుగా నిన్ను నీ కుటుంబాన్ని కుదిపివేస్తుందో ప్రతి మనిషి తన జీవితంలో తొంగి చూస్తే తనకు అర్థమవుతుంది. సో దుర్యోధనుడికి తెలియందేమిటి? నేను ఈ రాజ్యాన్ని లాక్కున్నాను. లాక్కున్న తర్వాత దుర్యోధనుడికి ఏమన్నా మంచి జరిగిందా? జూదంలో మాత్రం ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. అమ్మా, వీళ్ళ రాజ్యాన్ని నేను లాగేశాను, యుద్ధం చేయకుండా లాగేశాను. వీళ్ళు 13 సంవత్సరాలు కష్టపడ్డారు. తర్వాత ఏమైంది దుర్యోధనుడిది? దినదిన గండం నూరేళ్లాయుషులాగానే బ్రతికాడు. ధృతరాష్ట్రుడైతే ఏ క్షణంలో భీముడొచ్చి నా కొడుకుల్ని చంపేస్తాడనే భయంతోనే బ్రతికాడు. ఇక దుర్యోధనుడు కూడా అసలు వాళ్ళు వస్తే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, నేనేం చేయాలి, వాళ్ళని ఎలా సంహరించాలి, ఇదే ఆలోచిస్తూ బ్రతికాడు. చివరాఖరణ ఏం జరిగింది? పూర్తిగా నాశనం అయిపోయాడు. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? కృష్ణుడు సంధికి రావటం వల్ల పాండవులు కేవలం రాజ్యం కోసమే తన తమ్ముళ్లను చంపలేదు అనే ఒక అపఖ్యాతి పాండవులకు రాకుండా చేశాడు.
ఒకవేళ కృష్ణుడు సంధికి రాకుండా పాండవులు వెళ్ళి కౌరవులందరినీ చంపితే అప్పుడు మీరంతా ఏమనుకునేవాళ్ళు, అయ్యో పాండవులు మాత్రం ఏం మంచోళ్ళులే, వాళ్ళ పెదనాన్న కొడుకులు వాళ్ళని మోసం చేస్తే వీళ్ళు వాళ్ళని చితగ్గొట్టేశారు కదా, చెల్లుకు చెల్లైపోయింది అనుకునేవాళ్ళు. పాండవుల మనసుల్లో అది లేనే లేదు. అందుకనే ధర్మరాజు ఏమన్నాడు, 5 ఊర్లిస్తే చాలు ఏలుకుంటానన్నాడు. అప్పుడు వెళ్ళాడు కృష్ణుడు. కృష్ణుడు వెళ్తే కృష్ణుడికే సంకెళ్ళేద్దాం అనుకునే ఆత్మవంచన చేసుకునేవాడు కలిపురుషుడు. ఆ విషయంతో పూర్తిగా అర్థమైపోయింది, ఓహో వీడు ఎంత అధమస్థాయి కన్నా చేరతాడు. అందుకనే విశ్వరూపం చూపించాడు. చూపిస్తే ఉన్నవాళ్ళందరికీ బుద్ధి వచ్చింది, వీళ్ళకొచ్చిందా? రాలేదు. రాలా. మరి వినాశకాలే విపరీత బుద్ధి, ఏదో ఒక విపరీతం చేయాలి కదా. కృష్ణుడికే సంకెళ్ళేద్దాం అనుకున్నాడు. అయినా పోని కృష్ణుడు ఊరుకున్నాడా? దయామయుడు. ఏ కర్ణుడిని చూసుకొని నువ్వు పేటరేగిపోతున్నావో కర్ణుడు భుజం మీద చెయ్యేసుకొని వెళ్ళాడు. పోనీ కర్ణుడు చెప్తే ఏమన్నా మారతాడేమో, దానివల్లన్నా బ్రతుకుతాడేమో. ఎందుకంటే తల్లి తండ్రి చెప్పేశారు అక్కడ కృష్ణుడికి. గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు, గాంధారి, మేము ఎన్ని చెప్పినా మా కొడుకు వినట్లేదండి, మా చేయి దాటేశాడని చెప్పారు. నిజంగా గాంధారి వచ్చి కూడా చెప్పింది, ఇచ్చే వద్దు అని. వినట్లా. ఇంకా పోనీ తల్లిదండ్రులకు ప్రేమ ఉందిలే, కొడుకు మారుద్దాం, ఎంతో కొంత మారుద్దాం అని చెప్పి ఆ కృష్ణుడు ఆ పని చేశాడు. ఇప్పుడు దుర్యోధనుడిని చంపడం, కర్ణుడిని చంపడం ఇప్పుడు జస్టిఫైడ్. ఎందుకంటే అన్ని ప్రయత్నాలు చేశాడు కదా. అవును. ఇప్పుడు లోకం ఏమనుకుంటుంది, నువ్వేం పెద్ద మనిషివయ్యా, దగ్గరుండి యుద్ధం చేయించావని అనకూడదు కదా కృష్ణుడిని రేపొద్దున మీరంతా. అవును. ఎందుకంటే ఏమి చేయకుండా 1,00,000 ప్రశ్నలు వేస్తారు మీరు కృష్ణుడిని. రేపొద్దున వాళ్ళు అన్నదమ్ముల పిల్లలు కొట్టుకుంటుంటే నువ్వేం పెద్ద మనిషివయ్యా, నువ్వు మధ్యలోగా చేంజ్ చేసావు అంటారా అనరా మీరు? అంటారు. అది అనకూడదంటే చెయ్యాలి కదా. కాబట్టి కలిపురుషుడు యొక్క మెంటాలిటీని మీరు అర్థం చేసుకుంటే మహాభారతం, అందులోనూ 28వ మహాయుగంలో వచ్చే మహాభారతం, శ్వేతవరాహకల్పంలో వచ్చే 7వ మన్వంతరమైన వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగంలో వచ్చే కృష్ణుడు, వ్యాసుడు, మహాభారతం చాలా ప్రత్యేకమైనవి. అందుకనే మనం కలియుగంలో ఉన్న జీవులం చాలా పుణ్యాత్ములం ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే కృష్ణుడు మన కోసం భూభార హరణాన్ని తగ్గించి మనకి ఈ ప్రపంచాన్ని వదిలేశాడు. అయినా మనం దాన్ని ఎరగకుండా మన జీవితాల్ని నాశనం చేసుకుంటున్నాం. సో అతనికి తెలిసినా ఒక ప్రయత్నం చెయ్యటమే కాకుండా ఒక మార్పు ఆశించాడనమాట. సో ఆ అంతరాత్మ ప్రతి వ్యక్తికి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పినప్పుడు, హెచ్చరించినప్పుడు ఎవడైతే వింటాడో వాడు ప్రయోజకుడవుతాడు, వాడు సత్పురుషుడవుతాడు, వాడు జీవితం బాగుపడుతుంది. ఎవడైతే దుర్యోధనుడులాగా ఆత్మవంచన చేసుకోవాలనుకుంటాడో వాడు పూర్తిగా నాశనం అయిపోతాడు. ఇది దానికి తాత్వికం. అంటే లౌకీకంగా మహాభారతాన్ని మళ్ళీ మీరు చూడొద్దు, చాలా డీప్గా దీన్ని చూడవలసిందిగా నా ప్రార్థన. ఈ ఆన్సర్తో సాటిస్ఫై అయ్యారా మీరు? సంతృప్తి చెందామండి, సాటిస్ఫై అయ్యాం అన్ని రకాలుగా. ఎందుకంటే మనం ఇప్పుడు కృష్ణుడు గనక రాయబారం నిజంగా చేయలేదంటే నిజంగా మనందరమే అడుగుతాం, అయ్యో కృష్ణుడు ఉండి కూడా కనీసం యుద్ధాన్ని ఆపలేదు, యుద్ధాన్ని ఆపడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయలేదని మనమే అంటాం. చాలా సో సంతోషం. అందుకోసమనే కృష్ణుడు వెళ్ళి ఏదో రకంగా అతన్ని మార్చాలని ప్రయత్నం చేశారు, అయినా కానీ అతను మారలేదు. ప్రతి దుష్టుడికి భగవంతుడు ఒక ఛాన్స్ ఇస్తాడు. ఆ ఛాన్స్ కూడా భగవంతుడిచ్చిన ఒక్క ఛాన్స్ని కూడా వాడు దుర్వినియోగం చేసుకున్నప్పుడు అప్పుడు వినాశకాలే విపరీత బుద్ధి. అప్పుడు భగవంతుడు చేయాల్సిన వినాశాయ చతుష్కృతాం చేస్తాడు భగవంతుడు. ఎందుకంటే భగవంతుడు నిజంగా ప్రేమమయుడు కాబట్టే మార్చడానికి ప్రయత్నం చేశాడు. ఖచ్చితంగా. రజనీ గారు అడుగుతున్న ప్రశ్న అండి, దుర్యోధనుడికి సమానమైన నీచుడు ధృతరాష్ట్రుడు. అయితే అంతటి వ్యాస మహర్షి వరప్రసాదితుడైన ధృతరాష్ట్రుడు అంత నీచపు బుద్ధి కలిగిన వాడిలాగా అసూయాపరుడుగా ఎందుకున్నాడు? దుర్యోధనుడికి ఆ బుద్ధి తండ్రి ద్వారా వచ్చింది, అయితే మరి ధృతరాష్ట్రునికి? బాగుంది ప్రశ్న. సో రజనీ గారు కొంచెం తాత్వికంగా అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దుర్యోధనుడు ఆవిడ అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, వ్యాస వరప్రసాదం ధృతరాష్ట్రుడు అని ఆవిడ నమ్మారు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, దుర్యోధనుడు కాబుద్ధి ధృతరాష్ట్రుడి నుంచి వచ్చింది కదా, మరి ధృతరాష్ట్రుడికి ఎంతో కొంత బుద్ధి వేదవ్యాసుడి నుంచి వచ్చి ఉండాలి కదా.
ఇదేనా ఆవిడ హృదయం? ఆవిడ అడిగిన క్వెషన్ ఇదే గదా! నచ్చింది నాకు ఈ ప్రశ్న. దీనికి మీకు సమాధానం మళ్ళీ అంటే ఒక కంటెక్స్ట్ అంటే ఒక క్వెషన్‌లోకెళ్ళటానికి ముందు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలియాలి. నంబర్ 1 జైగోట్ ఫార్మేషన్ అనేది ఏమిటి అనేది మీరు గూగుల్ చేయండి. అంటే ఒక పిండం సమకూరాలంటే ఒక వీర్య కణాలు, ఒక అండము కలిస్తే, ఒక స్త్రీ యొక్క అండము, పురుషుడు వీర్యం కలిస్తే అది ఒక పిండంగా ఏర్పడుతుంది. ఇది సాంఖ్యం. పిండంని ఒక రకంగా జైగోట్ ఫార్మేషన్ అని ఇంగ్లీష్‌లో అంటారు. అది ఏర్పడ్డప్పుడు తండ్రి యొక్క మానసిక పరిస్థితి, తల్లి యొక్క మానసిక పరిస్థితి ఎలాంటిది ఉంటుందో, ఆ సంగమిక క్షణాలలో ఎలాంటిది ఉంటుందో, అలాంటి ఒక బుద్ధులు మాత్రమే ఆ పిండానికి వస్తాయనేది సనాతన ధర్మ మూలాలు. అందుకునే మన హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో ఏ కులాలుగా విడిపోయినా, ఏ కులం వారికైనా గర్భాధాన సంస్కారం అనేది ఒకటి చేస్తారు. దాన్నే తర్వాత కామెడీగా శోభనం అని ఏదో పేరడీ కింద చూపించడం జరుగుతుంది సినిమాల్లో. శోభనం అనేది దానికి పాలిష్డ్‌గా ఏదో పెట్టుకోవాల్సిన ఒక తెలుగు పేరో లేకపోతే ఒక ఎవరెవరి కల్చర్‌లలో వాళ్ళు దాన్నలా పేలుస్తున్నారేమో గానీ, దానికి పేరు గర్భాధాన సంస్కారం. 16 సంస్కారాలుగా ఈ భూమి మీద అన్ని సంస్కారాలు అందుకున్నవాడు మాత్రమే మోక్ష అర్హుడు అని మనకు శాస్త్రం చెప్తుంది. మళ్ళీ తూతాలాగా తంతులుగా చేస్తే కాదు. సంస్కారం అంటే ఏంటి? నిన్ను సంస్కరించేది ఒక సంస్కారం. అందుకనే మళ్ళీ ప్రతిదాన్ని మనం రిచువల్, స్పిరిచువల్, స్పిరిట్ తోడైతేనే ఆ రిచువల్ స్పిరిచువల్ అవుతుంది. లేకపోతే అదొక టైం వేస్ట్ పని అన్నమాట. అది కొన్ని డబ్బులు ఖర్చు అంతే మనకి. సత్యనారాయణ పూజ దేనికి చేస్తాం మనం? ఇది మీకు నేనిచ్చే క్వెషన్. మీరందరూ మీ మనస్సాక్షిని అడగండి. అసలు నేను సత్యనారాయణ పూజ ఇంట్లో నేనెందుకు చేస్తున్నాను? ఏదైనా శుభకార్యం అయితే అయిన వెంటనే మనకు మంచి జరగాలని చెప్పి సత్యనారాయణ వ్రతం చేస్తాం. అంటే అది చేయకపోతే మంచి జరగదా? అదొక సంప్రదాయంగా వస్తుంది కాబట్టి దాన్ని చేస్తాం. రిచువల్ అంటారు. అందుకనే మీరందరూ మళ్ళీ అంటే ఎందుకు చేస్తారో నేను తర్వాత చెప్తాను. అసలు మీరెందుకు చేస్తున్నారనేది మీరు ఆలోచించుకోండి. అలా 16 షోడశ సంస్కారాలనేవి ఒక మనిషికి ఎందుకు చేస్తారంటే, ఒక్కొక్క సంస్కారం పిదప ఆ మనిషి ఎంతో కొంత సంస్కరింపబడతాడు కాబట్టి వాటిని సంస్కారాలు అన్నారు. అలా మన జీవితంలో మొదటి సంస్కారం ఏమిటయ్యా అంటే, ఒక పిండం ఫామ్ అవ్వటానికి పురుషుడు వీర్యం, స్త్రీ అండం కలిసేటట్టుగా చేసే ఒక ప్రక్రియే గర్భాధాన సంస్కారం. అందుకు దానికి ఎంత కాదనుకున్నా ఎంతో కొంత వైదిక పూజ చేపిచ్చి, ఎంతో మంచిగా బ్రతికిన కొందరు ముత్తైదువుల్ని పిలిచి, భార్యాభర్తలకు తాంబూలాలిచ్చి, వాళ్ళ యొక్క ఆశీర్వాదముల చేత ఒక తారాబలాన్ని, ఒక గడియలని చూసి మీకు ముహూర్తం పెట్టి, ఆ ముహూర్త గడియలలో మాత్రమే మీరు సంగమించాలని చెప్పే ఒక గొప్ప సంస్కృతి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని మతాలలో ఎక్కడైనా ఉంది. ఇవాల్టికి అది ఒక తంతులాగా జరుగుతున్నా అట్లీస్ట్ అలాంటిది ఒకటి ఒక ధర్మంలో ఉందనేది అది కేవలం ఈ సనాతన ధర్మంలో మాత్రమే మిగిలింది. అది మళ్ళీ బ్రాహ్మణులు ఒకటే చేస్తున్నారు, క్షత్రియులు ఒకటే చేస్తున్నారు కాదు. నేను ఎక్రాస్ చూశాను. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటకల్లో నేను చూసిన ప్రపంచాల్లో ప్రతి కులం వాడు చేసుకుంటున్నాడు ఇది. దాన్ని మనం ఇప్పుడు శోభనం అని ఒక పేరుతో పిలుస్తున్నాం. అలాంటిది ఒక స్త్రీ యొక్క మానసిక పరిస్థితి, పురుషుడి యొక్క పరిస్థితి మంగళదాయకంగా ఉండి ముహూర్త సమయంలో వాళ్ళు కలిస్తే పుట్టే సంతానమే సత్సంతానం. ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న, వ్యాస వరప్రసాదమేనా ధృతరాష్ట్రుడు? నేనింకా ఆదిపర్వంలో ఆ ఘటన ఇంకా చెప్పలేదు. అది ఒక మహోత్కృష్టమైన ఘటన. ఆ ఘటన చెప్తున్నప్పుడు దీన్ని ఇంకా నేను ఎలాబరేట్ చేస్తాను. ఇంకొక 2-3 పాడ్కాస్టుల్లో ఆ ఘటన వస్తుంది. ఆవిడ అంబిక మానసిక పరిస్థితి ఎలా ఉంది? ఆయనని చూడలేక, ఆ తపస్విని చూడలేక కళ్ళు మూసేసుకుందాం. అది ఆయన యొక్క తపోశక్తికి. అందుకనే వ్యాసుడు కూడా చెప్తాడు సత్యవతికి, 1 సంవత్సరం పాటు వాళ్ళు మంత్రదీక్ష చేసి తపోదీక్షలో ఉంటే మాత్రమే నా బీజాన్ని వాళ్ళు భరించగలరనే ఒక మాటని చెప్తాడు. సో ఆవిడి అంబిక యొక్క మానసిక పరిస్థితి అంత గొప్పగా ఉన్నట్టుగా మనకు వ్యాసభారతం చెప్పట్లేదు. ఆ పరిస్థితుల్లో
ప్లస్ ఇది నేను ఆదిపర్వం మళ్ళీ ఆ ఘటన వచ్చినప్పుడు దీన్ని ఎలాబొరేట్‌గా చెప్తాను. కాబట్టి ఇది కంప్లీట్‌లీ వరప్రసాదం కాదు. అది మీకు నేను స్పష్టం చేయాలి. రెండవ సంగతి, ఆవిడ మానసిక పరిస్థితి అంత గ్రేట్‌గానూ లేదు. ఇక మూడవ పరిస్థితి ఏమిటంటే, దుర్యోధనుడు ఎంత నీచుడో ధృతరాష్ట్రుడు కూడా అంతే నీచుడు అని మీరు అనుకుంటుంది మళ్ళీ అక్కడ తప్పు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు కంటే ఓ 100 రెట్లు నీచుడు దుర్యోధనుడు. ఎందుకంటే వాడు కలిపురుషుడే. సో మీరు ఏమిట్రా ఈ అరిష్టం అంటారు. అరిష్టం అంటే ఏమిటండి? మంచిది కానిది అని. మంచిది కానిది, ఏదో జరగరానిది అని. అది అరిష్టాసురుడు అని ఒక ఆయన ఉన్నాడనమాట. ఆ అరిష్టాసురుడు దైత్యులలో ఆయన ఒకానొక గొప్ప దైత్యుడు. అంటే ఒక పెద్ద రాక్షసుడు. ఆ రాక్షసుడికి 2 కొడుకులు. ఒకళ్ళు హంస, ఒకళ్ళు దంబిక అనే 2 కొడుకులున్నారు. అందులో హంస అని పేరు గల్ల రాక్షసుడే ధృతరాష్ట్రుడుగా వచ్చాడనేది మనకు వ్యాసభారతం చెప్తుంది. అంటే ఎవరెవరు ఏ అంశంలో వచ్చారో నేను చెప్పినప్పుడు హంస అనే ఒక రాక్షసుడి యొక్క అంశనే ధృతరాష్ట్రుడు అని చెప్పాను నేను. అతను తన యొక్క మనోనేత్రాలకు, తన జ్ఞాననేత్రాలకు గంతలు కట్టుకొని ఉన్నాడు కాబట్టి అతను కళ్ళు లేకుండా ఉన్నాడు. అంటే ఇక్కడ మళ్ళీ ఒకటి లౌకీకం, ఒకటి తాత్వికం. లౌకీకం ఏమిటి? అతనికి ఎందుకు కళ్ళు లేవు అంటే అంబిక వ్యాసుడిని చూడగానే చూడలేక కళ్ళు మూసేసుకుంది, భయపడిపోయింది, అందుకనే ఆయనకి కళ్ళు లేవు. ఇది ఒక లౌకీకమైన ఒక విషయం. కానీ తాత్వికంగా ఆ అసురుడికి, హంస అనే అసురుడికి విపరీతమైన మోహం, అది వాడి గుణం. సో ఇప్పుడు ఏమిటంటే ఈ గర్భాధాన సంస్కారంలో ఇద్దరు కూడా ఆహ్లాదకరంగా అది ఒక యజ్ఞం అని భావిస్తూ చేయవలసిన ప్రక్రియ. అలా చెయ్యకుండా ఇష్టం వచ్చినట్టు సంగమం అనేది చేస్తే సనాతన ధర్మంలో ఆల్రెడీ చాలామంది అసురులు ఉన్నారు, ఇంకా ఎందరో అసురులు పుడుతూనే ఉంటారు. కాబట్టి అది ఒక అగ్నికార్యం, యజ్ఞకార్యం చేసినట్టుగా ఒక బాధ్యతగా చెయ్యాలి ఈ భూమి మీద. సో ధృతరాష్ట్రుడే ఒక హంస అని పేరు గల్ల ఒక దైత్యుడు. ఆయనకి మోహం ఉంది, ఆయన మనోనేత్రానికి, జ్ఞాననేత్రానికి ఆయన గంతలు కట్టుకున్నాడు. ఇక దుర్యోధనుడైతే పూర్తి కలిపురుషుడు. ప్లస్ ఇంకొకటి తాత్వికంగా ఏంటంటే తండ్రి నుంచి ఆత్మ, తల్లి నుంచి శరీరం మనకు దొరుకుతుంది అనేది శాస్త్రం. ఒక మనిషి యొక్క శరీరం తల్లి యొక్క అండం. ఆ అండంలోకి ఒక ఆత్మ ప్రవేశించి మన శరీరంలో మనం ఒక ఆత్మ రావాలనేది తండ్రి నుంచి వస్తుంది. మళ్ళీ ఇంకొకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వేదవ్యాసుడు కన్న పిల్లలు అందరూ చాలా గొప్పగా ఉండాలి అని మనం ఎందుకు అనుకోకూడదు? ఎందుకంటే సాక్షాత్తు కృష్ణుడికి భూదేవికి సంపర్క ఉపేక్ష చేత, భూదేవి సంపర్క ఉపేక్ష చేత పుట్టినవాడే నరకాసురుడు. మరి భగవంతుడి యొక్క కొడుకే నరకాసురుడు అయితే మరి వేదవ్యాసుడి కొడుకు ధృతరాష్ట్రుడు ఎందుకు కాకూడదు? సో ఇక్కడ మళ్ళీ మనం సెంటిమెంటల్గా చూడకూడదు. మనం మన యొక్క కర్మని ఒక యాజ్ఞికంగా మనం చెయ్యాలి. మళ్ళీ నాహం కర్త హరికర్త అనే ఒక దీనిగా చేయాలి. నరకాసురుడు ఎందుకు చెడిపోయాడంటే వాడు ఆ మురాసుర సాంగత్యంలో, వాడు అక్కడ ఆ అసుర సాంగత్యంలో ఉండి సత్సంగం లేక వాడు పూర్తిగా అసురుడయ్యాడు. ఇక్కడ ధృతరాష్ట్రుడు ఎంతో కొంత పెద్దవాళ్ళైన ఆ భీముడు, ద్రోణాచార్యుడు, లేదా తన తమ్ముడైన విదురుడు, సంజయుడు ఇట్లాంటి వాళ్ళు చెప్పినప్పుడు ఈనుండొచ్చు కదా, వినలేదు. ప్రతీదీ మనం పుటకతోనే తీసుకురాము. కొన్ని ఈ జీవన తరంగాలలో, ఈ జీవితంలో ముందుకెళ్లే కొద్దీ కూడా కొన్ని సద్గుణాలు, కొన్ని దుర్గుణాలు మనం అలవరుచుకుంటాం. ఇచ్చిన ప్రశ్నకి మీకు ఆన్సర్ దొరికిందా? మీరు సాటిస్ఫై అయ్యారా? అంటే నాకు ఒక చిన్న సందేహం ఉందండి ఇక్కడ. అంటే ఇప్పుడు మనం ధృతరాష్ట్రుడు హంస అనే రాక్షసుడి హంస వల్ల పుట్టాడు అని చెప్పారు మీరు. అలాగే మనం ఇప్పుడు ఏదైనా ఉన్న సమాజంలో దుర్గుణాలతో ఉన్నవాడు పూర్వజన్మ నుంచి ఆ సంస్కారం తీసుకునే ఉంటాడా అని నా ప్రశ్న. ఓహో, అంటే ఒక వ్యక్తి దుర్గుణాలతో ఉన్నవాడు వాడు పూర్వజన్మ నుంచి ఆ దుర్గుణాలను తీసుకొని వస్తాడా అనేది మీ ప్రశ్న. మీరేమనుకుంటున్నారు? లాజికల్లీ ఆలోచిస్తే వాడు పూర్వజన్మ నుంచి తెస్తాడని మీరు అనుకుంటున్నారా, లేదా ఈ జీవితంలో సంక్రమించినవి అవి అని మీరు అనుకుంటున్నారా? అంటే ఇప్పుడున్న అతను నేర్చుకున్న వాటి నుంచే అతని సంస్కారం ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో పుటకతో అందరూ సమానమే అని భావిస్తున్నాను. పుటకతో ఎవరు చెడ్డవాళ్ళు కాదు. కేవలం మనం కాలం గడిచే కొద్దీ
మనకు జరిగిన కొన్ని కొన్ని సంఘటనల వల్ల మనిషి మంచో చెడ్డో అవుతాడనేది మీ అభిప్రాయమా? అవునండి. ఇది ఖచ్చితమైన అభిప్రాయమా మీకు? ఖచ్చితమైన అభిప్రాయం. నిజంగా అడుగుతున్నాను. ఇది ఖచ్చితంగా మీరు అలానే ఆలోచిస్తున్నారా? అలాగే అనుకుంటున్నాను. హ్మ్. అతను మన సమాజం నుంచి చూసిన దాన్ని బట్టి నేర్చుకుని అలాగా తయారవుతాడనేది నా భావన. మరి ఇక గర్భధానం వల్ల ఉపయోగం ఏమిటి మరి? నేను గత ప్రశ్నలో మీకు చెప్పాను, సంస్కారణం అనేది ఒక మనిషిని సంస్కరిస్తది. అందుకనే ఒక జీవుడు పుట్టటానికి వాడే ఒక ప్రధాన కర్తవ్యంగా చేసేది గర్భాధాన సంస్కారం అని చెప్పాను. మరి మీరు చెప్పినది ఒకవేళ మీరు మనస్సాక్షిగా మీరు దాన్నే నమ్మితే మరి ఇక గర్భధానం యొక్క ప్రాధాన్యత ఏముంది? అది తెలీదు. మీరు చెప్పాలి. నేను మళ్ళీ మీకు తాత్వికంగా చెప్తున్నాను. ఒక పురుషుడు యొక్క వీర్యం ద్వారా ఆత్మ ఒక శరీరం అనే ఒక అండంలో ప్రవేశిస్తుంది. అదే జైగాట్ ఫార్మేషన్ అంటే. ఒక వీర్యం, ఒక అండం కలిసి పిండంగా ఏర్పడతాయి. పిండం తల్లి గర్భంలో పెరిగి అది ఒక పాపడుగా బయటకొస్తుంది. మరి ఏమిటి ఆ ఆత్మ? అది అంటే ఇప్పుడు మనం మళ్ళీ వెనక్కెళ్దాం. ఒక శరీరం దాల్చిన మనం ఒకరోజు చనిపోతాం. మన వాళ్ళందరూ ఏడుస్తారు. వెళ్ళిపోయాడు అని. ఏం వెళ్ళిపోయింది? శరీరం అక్కడే ఉందిగా. ఏ శరీరం అయితే మీరు మీ తండ్రనో, మీ చెల్లెనో, మీ తల్లనో అనుకున్నారో ఆ శరీరంతో సహా అక్కడే ఉన్నాడుగా అతను. ఏం వెళ్ళిపోయింది? నాస్తికులైతే ప్రాణం వెళ్ళిపోయిందని, ఆస్తికులైతే ఆత్మ వెళ్ళిపోయింది అంటాం చాలా తేలిగ్గా. ఆత్మ వెళ్ళిపోతే మీరు కదా తీసుకెళ్ళి ఆ శరీరాన్ని పడేసేది, అంటే దహన కార్యక్రమాలు చేసేది. అది చివరాఖరి సంస్కారం, అంతక్రియ సంస్కారం. అవునా? అవును. శరీరం పోయింది. శరీరం దగ్ధమైపోయి అగ్నిలో, అగ్నికి అగ్నిగా, గాలికి గాలిగా, నీరుకి నీరుగా, ఆకాశానికి ఆకాశంగా, భూమికి భూమిగా విడిపోయి పంచభూతాకృతములతో ఆ శివపార్వతుల దగ్గర తీసుకొచ్చిన శరీరం మళ్ళీ వాళ్లకు మనం అప్పిచ్చేసి వెళ్ళిపోతున్నాం. అప్పుడు మిగిలేదేమిటి అంటే చాలామంది అనుకునేది కేవలం మిగిలేది ఆత్మే కదా. కాదు. సూక్ష్మ శరీరం అనే ఒక లేయర్తో ఆత్మ మిగులుతుంది. అంటే బయటికి వేసుకున్న బట్ట పోయినట్టే, బట్ ఆత్మకి సూక్ష్మ శరీరం, ఆత్మని వేరే దగ్గరికి తీసుకెళ్లేది సూక్ష్మ శరీరమే. అంటే ఇంకొక శరీరం లాంటిది, ఇంకొక పరిమాణం లాంటిది ఉంటుంది. పొర ఉంటుంది. ఒకటి భూతాకృత శరీరం, అది భౌతిక శరీరం. అది కాలిపోయిన తర్వాత మిగిలేది సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరం ఏ ధాతువులతో ఏర్పడుతుంది? మనసు, బుద్ధి, అహంకారములనే 3 ధాతువులతో సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది. వాటినే పూర్వజన్మ వాసనలు అంటాం. ఏమిటిరా వాడు అలా ప్రవర్తిస్తున్నాడు, ఇవన్నీ పూర్వజన్మ వాసనలు రా అంటాం. ఆ పూర్వజన్మ వాసనలు అనేవి ఎవరు తీసుకొస్తారు? ఆత్మతో పాటు మీ సూక్ష్మ శరీరం కూడా మీ వెంట వస్తుంది. ఆ సూక్ష్మ శరీరమే ఒక ఆత్మని ఒక శరీరం తర్వాత ఇంకో శరీరం దొరికేలా చేసేది. ఈ సూక్ష్మ శరీరం గురించి నువ్వు చెప్తున్నావు, దీనికి ప్రమాణం ఏమిటి? నేను గతంలో చెప్పాను, ఎవరన్నా ఏదన్నా చెప్తే కిం ప్రమాణం అని అడగాలి అని. మరి మీరు అడగాలి కదా, కిం ప్రమాణం. సరే, ప్రమాణం ఏమిటని అడుగుతున్నారు మీరు అసలు సూక్ష్మ శరీరానికి, ఆలోచనకి. భగవద్గీత 8వ అధ్యాయం 6వ శ్లోకం దీనికి ప్రమాణం. యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కళేవరం తం ఏవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఇది శ్లోకం. 8వ అధ్యాయం 6వ శ్లోకం. ఏమిటి దీని అర్థం? ఒక మనిషి ఎటువంటి ఆలోచనలతో తన శరీరాన్ని వదులుతాడో అతను అలాంటి ఒక శరీరమే పొందుతాడనేది భగవద్గీతలో 8వ అధ్యాయం 6వ శ్లోకం ప్రమాణంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. మరి మీరు ఎలాంటి ఆలోచనలతో శరీరాన్ని వదిలితే మరి అలాంటి శరీరాన్నే పొందుతారని చెప్తున్నాడు కదా. ఆ మనసు, బుద్ధి, అహంకారాలే మీ ఆలోచనలు ఉండే ప్రదేశాలు. ఆలోచన ఎక్కడొస్తుంది మీకు? మనసులోనే ఆలోచన వచ్చేది. మనసులోనే. ఆ బుద్ధితోనే దాన్ని మీరు పరివర్తించుకునేది ఆలోచనని. అవును. నా అనే భావం ఉండబట్టే కదా మీకు ఆలోచనలు, బుద్ధి పనిచేస్తుంది. అహంకారం, అది అహంకార ధాతువు అది. సో మనసు, బుద్ధి, అహంకారములే ఒక ఆత్మని వేరొక శరీరంలోకి చేరుస్తాయి. దాన్నే మనం పూర్వజన్మ వాసనలు అంటాం. కాబట్టి హంస అనే ఒక ఆత్మ ఉత్తగా రాదుగా,
శరీరాన్ని దాల్చడానికి వస్తుంది. అంటే బహిర్గతంగా వేసుకునే ఒక బట్ట మనకు శరీరం. అంటే శరీరానికి వేసుకునే బట్ట మీ బట్టలైతే, ఆత్మకు తొడిగిన బట్టే శరీరం అని మీకు చెప్పాను గదా! మరి లోపల ఆత్మకి, శరీరానికి మధ్యలో ఒకటుందే సూక్ష్మ శరీరం. అదే వాడి వాసనలు. ఆ వాసనల నుండి మనం బయటపడటానికి చేసేదే సాధన. ఎందుకయ్యా ఒక వ్యక్తి సాధన చెయ్యాలి అంటే, ఎన్ని జన్మలుగా ఎన్ని ఆలోచనలు, ఎన్ని వైషమ్యాలు, ఎన్ని కోరికలు, ఎన్ని కుతంత్రాలతో ఈ మనసు. అందుకనే చాలాసార్లు మనం అంటాం, శారీరక వ్యభిచారం కన్నా మానసిక వ్యభిచారం ఇంకా చాలా తప్పు. శరీరం ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాం. అంటే దానితో చేసే ఎటువంటి ఆలోచనైనా తప్పే. మానసికంగా ఒకడిని దూషించడం, కలియుగంలో దానికి పాపం లేదు. అది వేరే సంగతి. కలియుగంలో మనిషి తన ఆలోచనలను తన గుప్పెట్లో పెట్టుకోలేడు కాబట్టి, కలియుగంలో మనకిచ్చిన లిబర్టీ ఏమిటంటే, శరీరంతో చేసిన తప్పుకే పాపమని మేము నిర్ణయిస్తాం తప్ప, మానసికంగా చేసే పాపానికి మేము ఎటువంటి శిక్ష వేయమని చెప్పారు కలియుగ జనాల కోసం. కానీ ఎంత దుమ్ము పడితే అంత కష్టం కదా బట్ట కడుక్కోవటం. అవును. హోలీ రోజు వెళ్తాం, పనికి మాలిన రంగులన్నీ వేసారనుకోండి, దాన్ని ఇంటికి తెచ్చి కడుక్కోవడం ఎంత కష్టం. లేకపోతే ఏ కార్ రిపేర్ షెడ్డుకో వెళ్ళి మనం అక్కడ కూర్చొని ఆయిలు, గ్రీసు, రిపేర్ అన్నీ చేయించుకున్న తర్వాత బట్ట మొత్తం మాసిపోతే మళ్ళీ కడుక్కోవడం ఈజీయేనా? అలా మనసు, మనం పరిపరు విధాలుగా మనసుతో ఆడుకొని, మనసుతో మోహించి, కామించి, మాశ్చర్యం, కుళ్ళు, కుతంత్రాలు అన్నీ ఆ మనసు బుద్ధుల్ని వాడి ఇవన్నీ చేస్తే, అవి ఈ జీవితంలో అంటే ఈ శరీరం పోయి ఇంకో శరీరం దాలుస్తాం. మరి మిగతా జన్మల్లోకి వెళ్ళిన ఈ వాసనలు వాడి తోడే వస్తున్నాయి కదా! కాబట్టి మనసుని అనేది అంత నిర్మలంగా ఉంచుకోవాలి. ఇది నిజమైన సనాతనం. మనసుని నిర్మలంగా ఎందుకు ఉంచుకోవాలంటే, పోనీ శరీరంతో చేసిన పాపాలు ఈ శరీరం కాలితే కట్టెతో పోతాయి. మరి మనసుతో చేసేవి జన్మ జన్మలకు వెంటాడతాయి. అర్థమైందా మీకు? సో, అర్థమైంది. అది భగవద్గీతలో 8వ అధ్యాయం 6వ శ్లోకంగా చెప్తున్నాడు. అంటే ఇక్కడ మీరడిగిన ప్రశ్న, పుటకతో అందరూ మంచివాళ్లేనా? సనాతన ధర్మ యొక్క ఆలోచనా విధానానికి అది వ్యతిరేకం. పుటకతో అందరూ మంచివాళ్ళు కాదు. మంచివాళ్ళు ఉండొచ్చు, చెడ్డవాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ పూర్వజన్మ వాసనలు అవి శరీరం పెరిగే కొద్దీ పరిపక్విచ్చేటప్పుడు బయటపడుతుంటాయి అవన్నీ. అందుకనే మీరు చూడండి, చిన్నప్పటి నుంచి పిల్లల్ని గమనిస్తూ ఉంటారు కొందరు. వాడు చేసే పద్ధతులు, వాడు చేసే ఒక నైజం, వాడు చేసే కొన్ని పనుల వల్ల పెద్దవాళ్ళు అంటారు, అరే వీడు పెద్ద అయిన తర్వాత పెద్ద రౌడీ అవుతాడురా, వీడు పెద్ద అయిన తర్వాత మోసగాడు అవుతాడు. అది మనం నవ్వుతూ అన్నా, ఆ గుణాలన్నీ పరిపక్వించాలి అంటే, ఇప్పుడు దానికి కూడా మళ్ళీ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మళ్ళీ ఒక మామిడికాయ తిని మామిడి టెంక నాటారు. మొక్కగా ఉన్నప్పుడు తెలుస్తుందా దాని విలువ? తెలీదండి. పోనీ కొంచెం పెద్దదయిన తర్వాత తెలుస్తుందా? తెలీదు. అది పక్వానికొచ్చి దాని నుంచి ఒక మామిడికాయ వస్తే కదా అది తీసి మీరు రుచి చూసి చెప్పేది, కరెక్ట్ బీజమే తెచ్చేసాంరా, మంగినపల్లి మామిడికాయలో మంచి రుచి ఉంది అని అంటాంగా మనం. అవును. అది సంస్కారాలు ఎలాంటివి? నేలలో సారం ఉంటే పండు ఇంకా రుచిస్తుంది. బీజానికి ఒక శక్తి, సంస్కారం అనేది సాంగత్యం. అందుకనే శంకర భగవత్పాదుల వారు మరీ 10 సార్లు చెప్పుంటాను నేను ఇప్పటివరకు పాడ్కాస్ట్లో, సత్సంగత్వే నిత్సంగత్వం, నిత్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఎందుకు అంటే, ఒకవేళ ఆత్మతో పాటు వచ్చిన ఆ సూక్ష్మ శరీరంతో వాడి వాసనలు కొన్ని చెడ్డవైనా, లేకపోతే అవి మంచివైనా, వాడు ఏ సాంగత్యంలో ఉంటాడో దాన్ని బట్టి ఆ వ్యక్తిత్వం అనేది బయటకు వస్తుంది. అందుకనే చిన్నపిల్లలలో వ్యక్తిత్వాలు అప్పుడే బయటికి రావు. పక్వానికి వచ్చిన ఒక మామిడికాయ ఎలా అయితే మనకు అర్థమవుతుందో, ఆ బీజం యొక్క ఔన్నత్యం, ఆ నేల యొక్క సారత్వం, ఆ రుచి ఎప్పుడు అర్థమవుతుంది అంటే, ఆవిడ పెరిగిన తర్వాత మనకు తెలుస్తుంది. కానీ దుర్యోధనుడు చిన్నగున్నప్పుడే చెప్పేశారు వీళ్ళంతా. కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు, వీళ్ళందరూ, విదురుడు చూసి చెప్పారు, ఒరేయ్ అసలు నాకు అంటే ఆదిపర్వం చెప్తున్నప్పుడు చెప్తాను, వాడు పుట్టగానే వీడిని తీసుకెళ్ళి ఎక్కడన్నా పడేయండి అని చెప్పారు. అంటే అలాంటి శకునాలన్నీ వచ్చాయి దుర్యోధనుడు పుడితే. సో, హంస అనే ఒక ఆత్మ దాని యొక్క వాసనలను తీసుకొని అది వస్తుంది. ఏమిటి దీనికి ప్రధానం? మళ్ళీ దీనికి లౌకిక ఉపమానం ఏమిటి? గాలికంటూ ఏమన్నా సువాసన ఉంటుందా? లేదండి. అదే ఆ గాలి ఒక చెత్త కుండీ తీసుకెళ్లే వ్యాను వెనకాలే మీరు వెళుతున్నారు అనుకోండి,
ఏం చేస్తారు మీరు? ముక్కు మూసుకుంటాం. ముక్కు మూసుకుంటారు. ఒక కుళ్ళిపోయిన శవం మీద నుంచి వస్తున్న గాలి భరించలేం. మూసుకుంటారు కదా. మూసుకుంటాం. భరించలేం. ఏదో ఒక పబ్లిక్ టాయిలెట్ల మీద నుంచి వచ్చే గాలి, భరించలేం. అదే ఒక మల్లెపూల తోట మీద నుంచి వస్తున్న గాలి, ఆస్వాదిస్తాం. మరో సెంటు పర్ఫ్యూముల మీదుగా కొడితే వచ్చే గాలి. సో ఎలా అయితే ఒక గాలి తనకు తానుగా ఎటువంటి ప్రవృత్తి కలగదో, కానీ వేటి మీద నుంచి వేస్తుంటే వాటి వాటి యొక్క ఆ సుగంధాన్నో దుర్గంధాన్నో తీసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటుందో, అలాగే ఒక మనిషి చేసే దుష్కర్మ, ఒక మనిషి చేసే సత్కర్మ అనేది ఒక సుగంధ దుర్గంధాల్లాంటివి. ఆ ఆత్మని పట్టుకొని సూక్ష్మ శరీరాలు వస్తూ ఉంటాయి. అవి వెళ్ళినప్పుడు వాటి యొక్క ఆ పూర్వజన్మ వాసనలు బయటపడుతూ ఉంటాయి. అందులో మీరు అడిగిన ప్రశ్న ఏమిటంటే, పుటకతోనే కొన్ని వాసనలనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇది వైదిక ధర్మం. మరి 8వ అధ్యాయం 6వ శ్లోకంలో చెప్పేశాడు కదా, వాడు ఎలాంటి ఆలోచనలతో ఉంటాడో అలాంటి శరీరాలను వాడు పొందుతాడు అని. దాని ముందు శ్లోకం ఇంకా పవర్ఫుల్ శ్లోకం, 8వ అధ్యాయం 5వ శ్లోకం. అది చెప్పవలసింది. అంతకాలేచ మాం ఏవ స్మరణముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తి అత్ర సంశయః అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆ 8.6 ముందు 8.5లో అసలు మోక్షానికి చాలా క్లియర్ కట్ డెఫినేషన్ ఇచ్చేశాడు ఆయన. సో 8.5 యొక్క డెఫినేషనే మన సనాతన ధర్మంలో మోక్షానికి డెఫినేషన్. అసలు మోక్షం అంటే ఏమిటి అని ఎవరన్నా అడిగితే వాళ్లకు మీరు చూపించవలసినది ఆ 8వ అధ్యాయం 5వ శ్లోకం. ఏమిటి దీని అర్థం అంటే, ఆ అంతిమ సమయాలలో శరీరాన్ని వదిలేటప్పుడు ఎవరైతే నన్ను స్మరిస్తారో, నన్ను అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మని, ఆయన నన్ను అంటున్నాడు అనమాట అక్కడ, ఆయనని స్మరిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆయనని చేరతారు అని ఇక్కడ 8వ అధ్యాయం 5వ శ్లోకంలో ఆయన తేట తెల్లగా చెప్పేస్తున్నాడు. ఆయన మోక్షం అంటే ఆయన్ని చేరటమే. ఆయన్ని చేరటం అంటే ఆయన్ని స్మరించాలి, అంతకాలంలో ఆయన్ని స్మరించాలి అని ఆయన చెప్తున్నాడు. మరి ఆయన్ని స్మరించిన ఆ సూక్ష్మ శరీరమే కదా, ఆయన్ని స్మరిస్తే ఆలోచనలు అంతా ప్యూరిఫై అయిపోయి ఆ సూక్ష్మ శరీరం మనల్ని, మన ఆత్మని ఆయన వరకు చేరుస్తుంది. ఎప్పుడైతే ఆ వైకుంఠ ద్వారాల దగ్గర ఉన్న వరజా నదిలో మనం మునుగుతామో అప్పుడు ఆ సూక్ష్మ శరీరం విడిపోతుంది ఆ ఆత్మ నుంచి. లింగభేదం అంటారనమాట. ఆ దేహం మొత్తం విడిపోయి అక్కడ ఒక చతుర్భుజాకారమైన శరీరం మనకు దొరికి మనం వైకుంఠానికి వెళతాము. మళ్ళీ వైకుంఠం అనేది నువ్వు చేర్చావా? ఇందులో లేదు కదా. 8.5వ శ్లోకంలో వైకుంఠం లేదు కదా, నువ్వు ఎక్కడి నుంచి చేర్చావు అనే క్వశ్చన్ మీకు వస్తే దానికి మళ్ళీ భగవద్గీత ప్రమాణం. ఏమిటది? సో అది ఎక్కడ చెప్పాడు? 15వ అధ్యాయం 6వ శ్లోకంలో చెప్పాడు. నతద్భాసయతే సూర్యో నశశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అంటే ఏమిటి అర్థం? సూర్యుడి యొక్క ప్రకాశం, చంద్రుడి యొక్క కిరణాల యొక్క తేజస్సు, అగ్ని వల్ల అక్కడ వెలుగు అంటే లైట్లు, మీరు ఎలక్ట్రిసిటీలు, ఇవన్నీ అక్కడ అవసరం లేదు. అది స్వయం ప్రకాశం అని చెప్తున్నాడు ఆయన. నతద్భాసయతే సూర్యో నశశాంకో న పావకః యత్ గత్వా న నివర్తంతే, అక్కడికి చేరినవాడు తద్ధామ పరమం మమ, అక్కడికి వెళ్ళినవాడు మళ్ళీ వెనక్కి రాడు. తద్ధామ పరమం మమ అని చెప్పేశాడు. దామం, అది నా యొక్క దామం. అంటే 8వ అధ్యాయం 5వ శ్లోకానికి తీసుకెళ్ళి 15వ అధ్యాయం 6వ శ్లోకానికి ముడేస్తే మీకు మోక్షం అనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే మీరు అడిగిన ప్రశ్న ఆత్మ అయినప్పటికీ నాకు గుర్తొచ్చి ఈ రెండింటిని కలిపి మీకు చెప్పా. దీనివల్ల అసలు మోక్షం యొక్క నిర్వచనం ఏమిటి సనాతన ధర్మంలో అంటే, ఆయనని ఎవరైతే స్మరిస్తారో నన్ను చేరతారు అని ఆయన చెప్పినట్టుగా ఎక్కడ చేరతారు? తద్ధామ పరమం మమ. అందుకు అన్నమాచార్యులు కానీ, పురంధరులు కానీ, రామదాసు కానీ, త్యాగయ్య, సో తుకారాం అయితే బొందితోనే వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఆయన పుష్పక విమానం వచ్చి ఆయన్ని తీసుకెళ్ళింది వైకుంఠానికి. ఎందుకంటే పోనీ ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన అని ఒక డౌట్ వస్తే ఆయన క్లియర్గా చెప్పాడు. ఆయన ఆ మరాఠీ అభంగులో అమీజాతో అంసా గామా అంసా రామరామ జామా, ఇది ఒక మరాఠీ అభంగు, ఒక ఫేమస్ అభంగు. ఇది గూగుల్ చేయండి, మీకు వస్తుంది. నేను నా ఇంటికి పోతున్నాను, నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అని ఆయన ఒక చివరాఖరిలో పాడుతున్న అభంగం అంటే సంకీర్తన.
ముకుడే రామకృష్ణ బోల ఆ సంకీర్తనలో చెప్తున్నాడు. ఎప్పుడు వెళ్తున్నాను నా ముఖం నుంచి ఎప్పుడైతే రామకృష్ణ అనే ఒక 2 పదాలు వస్తున్నాయో మన చేతిలో మోక్షం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన స్మరణ మనకి ఎల్లప్పుడూ గుర్తుంటుంది. అందుకనే మీకు సినిమా వాళ్ళు చూపించినప్పటికీ ఆ రామదాసు, అన్నమాచార్యులు అందరూ కూడా ఆ వైకుంఠానికి వెళ్ళినట్టు ఈ ఆళ్వార్లు ఇక ఏ భక్తి సంప్రదాయంలో ఉన్న వాళ్ళకైనా ఇదే ప్రధానం. 8వ అధ్యాయం 5వ శ్లోకం, 15వ అధ్యాయం 6వ శ్లోకం. సో అది సత్పురుషులైన వాళ్ళు వాళ్ళ ఆలోచనలు జీవితకాలం వాళ్ళు అకర్మలు చేసి భగవత్నామ స్మరణే చేసి బ్రతికారు కాబట్టి చివరాఖరి క్షణాల్లో వాళ్లకు మాధవుడు గుర్తొచ్చి వాళ్ళ వైకుంఠ లోకాలకి వెళ్ళారు. మరి పరమనీచంగా బ్రతికిన ఈ హంస, ఈ అరిష్టాసురుడు యొక్క కొడుకులు వాళ్ళ ఆలోచన విధానాలే కదా వాళ్ళకి వస్తాయి ఇక్కడ. అందుకు వాళ్ళ పూర్వజన్మ వాసనలతో వచ్చారు. వచ్చినా ఎక్కడ కూడా సత్పురుషులు ఎంతమంది పక్కన సంస్కరింపబడలేదు. అంటే ఇక్కడ ఒకటి, వాడి పూర్వజన్మల వాసనలతో వస్తాడు అని మనం వాడిని జడ్జి చేయాల్సిన అవసరం లేదు. వాడు సంస్కరించుకోవడానికి ప్రయత్నించాలి కదా. అందుకే ఒక మనిషి జీవితం దేనికి? ఒక మనిషి జీవితం కేవలం భుక్తి కోసం. అంటే మనం సింపుల్ లాంగ్వేజ్లో ఉదర పోషణార్థం బహుకృత వేషధారణం అని చెప్తాం. అంటే జస్ట్ ఈ కడుపు, ఈ పొట్ట కోసం, ఈ జానడు పొట్ట కోసం రకరకాల వేషాలు వేసి మనం బ్రతుకుతుంటాం అనేది అది దాని యొక్క అర్థం. ఎంతకాలం బ్రతుకుతాం? దేనికి బ్రతుకుతాం? ఎన్ని జన్మల్లో బ్రతికాం మనం ఈ ఉదర పోషణార్థం? మరి ఆత్మ పోషణార్థం ఏం చేశాం మనం? ఉదర పోషణార్థం బహుకృత వేషధారణం, ఇది లౌకికం. మరి ఈ జీవితం అయిపోయింది, ఇంకో జీవితం, మళ్ళీ ఇంకో జీవితం, ఇంకో జీవితం. ఎన్ని జీవితం పుట్టినప్పుడల్లా పొట్ట దొరుకుద్దే. కుక్క దానికోసమే పరితపిస్తుంది, కొండసిలువ దానికోసమే పరితపిస్తుంది, జింక దానికోసమే పరితపిస్తుంది. కానీ వాటికి ఒక ప్రత్యేకత ఉంది. మనలాగా వాటికి బుద్ధి ప్రచోదనం లేదు కాబట్టి ఒక 100 కేజీల మాంసాన్ని వేటాడిన ఒక పెద్ద సింహం కూడా ఓ 50 కేజీ మాంసాన్ని తిని మిగతా 50 కేజీ మాంసాన్ని దాని పక్క వాళ్ళు పంచుకోవడానికి వదిలేసి వెళ్ళిపోతుంది. అంటే అందుకనే ఒక మీ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ ఇలాంటివి చూస్తే ఒక సింహం వేటాడిన తర్వాత దాని పక్కన ఫస్ట్ నక్కలు, హైనాలు చేరతాయి. అవి కూడా తిని వదిలేసిన తర్వాత రాకాసి గద్దలు, రాబందులు, పక్షులు చేరతాయి. వాటికి స్వార్థం లేదు. మనకు మళ్ళీ ఇంకొక 15 రోజుల తర్వాత మళ్ళీ ఆకలి అవుద్ది. అప్పుడు మళ్ళీ మనకి ఇలాంటి ఒక దుప్పి దొరకదేమో, ఇలాంటి ఒక జింక దొరకదేమో, పాపం ఆలోచించలేవు అవి. ఎందుకంటే వాటికి బుద్ధి ప్రచోదనం లేదు. వాటికి అంత ఆలోచన శక్తి భగవంతుడు ఇవ్వలేదు. మనిషి నిజంగా పొట్ట కోసమే బ్రతుకుతున్నాము మనం. పొట్ట కోసం బ్రతుకుతున్నామనేది మనం మనల్ని మోసం చేసుకోవటం అనే ఒక ఆత్మవంచన. పొట్ట కాకుండా ఉన్న ఎన్నున్నాయో వాటి కోసం బ్రతుకుతాం. మరి ఇదొక్కటి మనకు అర్థమవుతుంది కదా. ఎప్పుడు మరి ఆత్మ సంస్కారం ఎప్పుడు? ఉదర పోషణార్థం దానికి జిలేబీలు, జాంగిరీలు, దానికి పులావులు, పరవన్నాలు, దద్దోజనాలు. మరి ఆత్మకేం పెడుతున్నాం మనం? ఆత్మ సంస్కారం చెయ్యి అనేది ఇంకా ఎన్ని శరీరాలు ఎత్తుతూనే ఉంటాం. అందుకునే భగవద్గీత అనే ఒక పుస్తకాన్ని, అది చాలా సులభం అండి అర్థం చేసుకోవటం. అది నాలాంటోడికి అర్థమైందంటే మీకు ఖచ్చితంగా అర్థమవుద్దని అర్థం. కేవలం మీరు ఆ బుక్ పట్టుకొని తిరగేసి చదవాలి అంతే. అందుకనే మనం అకర్మ చేసి మళ్ళీ ఒక జన్మ లేకుండా జన్మరాహిత్యం కానీ పొందదలిస్తే భగవంతుడు సదా మీ పక్కనే ఉంటాడు. అందుకు ఒకవేళ మీరు అడిగిన ప్రశ్నకి హంస అనే ఒక అసురుడు వాడి పూర్వజన్మ వాసనలు తీసుకొని వచ్చినప్పటికిన్ను వాడు సంస్కారం పక్కన భీష్ముడి చేత, ద్రోణాచార్యుడి చేత, కృపాచార్యుడి చేత సంస్కరింపబడి ఉండాలి. అవునా? అవునండి. చాలా చక్కగా చెప్పారు. మీరు నిజంగా సాటిస్ఫై నేను అయ్యారా? నిజంగా చాలా సాటిస్ఫై అయ్యాను దాంతోటి. నారాయణ. అందుకే కదా మన మరణాంత కాలంలో హరినామస్మరణ చెయ్యండి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎవరైనా ఉంటే పక్కన ఉన్న వాళ్ళందరూ నారాయణ మంత్రం చదవండి చదవండి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఆ మరణాంత సమయంలో ఆ నామస్మరణ చేస్తే భగవంతుడిని చేరుతాం అనేది పెద్దవాళ్ళు చెప్పింది. అలాగే పిల్లలు ఏదైనా తప్పుగా ఉంటే అది తల్లిదండ్రులు తప్పు కాదని కూడా వాళ్ళ సంస్కారంతో వాళ్ళు వచ్చిందే అవుతుంది. కానీ తల్లిదండ్రులు కేవలం వాళ్ళ ధర్మంగా గర్భాధాన సంస్కారం అనే ఒక సత్సంస్కారము చేత బీజ అంకురార్పణ చేస్తే, బీజముని భూమిలో నాటినట్టుగా వాళ్ళు ధర్మంగా భగవత్ చింతనతో నేనొక సత్సంతానాన్ని ఈ భూమి మీద వదులుతున్నాను, ఆత్మావై పుత్రనామాసి, సో పుత్రపుత్రి నామాసే, సో అలాంటిది ఈ ఒక సత్సంతానాన్ని ఈ భూమి మీద నేను వదులుతున్నాను అని అనుకోని తల్లిదండ్రులు ప్రయత్నించిన తర్వాత ఇక
పిల్లలు సంస్కరింపబడటానికి వాళ్ళు వాళ్ళ సంస్కారాలు ఇవ్వాలి. దాని తర్వాత వాడు ప్రయోజకుడు కాకపోతే దానికి వీళ్ళు మాత్రం ఏం చేయగలరు? నాకు ఇంతవరకు తెలీదండి. అంటే మనం ఇక్కడికొచ్చిన తర్వాత పూర్వజన్మ సంస్కారాల్ని మనం ప్రయత్నంతో మార్చుకోవాలి అన్న విషయం ఇప్పుడు మీరు చెప్తే పూర్వజన్మ నుంచి వచ్చిన వాసనలను మార్చుకోవటానికి మాత్రమే ఒక మనిషి సాధన చేయాలి. సాధన అంటే ఏమిటి? గురుముఖంగా మంత్రం తీసుకోవటం, గుళ్ళకెళ్ళటం, గోపురాలకెళ్ళటం, దాన ధర్మాలు ఇవన్నీ దేనికి చేస్తున్నాం మనం? పుణ్యం కోసమని మాత్రం అనొద్దు మీరు. ఇప్పుడు ఇంత మహాభారతం విన్న వాళ్ళు పుణ్యం కోసం అనొద్దు. పుణ్యం అనేది మీరు ఒక గుడ్డివాడికి రోడ్డు దాటిచ్చినా, ఒక తిండి లేని వాడికి మీరు అన్నదానం చేసినా, చదువు లేని వాడికి చదువు చెప్పినా, దాని తర్వాత ఏదైనా భూతదయతో పశువులు పాపం అవి తినలేకపోతే వాటికి మీరు సహాయం చేసినా మీకు ఎంతో కొంత పుణ్యం వస్తుంది. భగవత్ చింతన పుణ్యం కోసం చేసేది కాదు, ఆత్మ ఉద్ధరణకు చేసేది భగవత్ చింతన. అందుకనే దయచేసి ఆ గుళ్ళకి గోపురాలకి కామ్య కోరికలకు వెళ్ళటం అనేది ఇక అంతకంటే దౌర్భాగ్యం అనేది ఏమీ లేదు. ఏంటంటే మీకు వీపుకి దురద వేసింది అనుకోండి, ఒక బంగారపు దండంతో మీ వీపు గోక్కోవటం అనేది ఎంత చిన్న పనో, అలాంటిది భగవంతుడి దగ్గరికి వెళ్ళి కామ్య కోరికలు అడగటం అనేది ఇక అంతకంటే దౌర్భాగ్యమైన పని ఇంకోటి ఉండదు. ఎందుకంటే మీ కర్మానుసారం ఇచ్చేది భగవంతుడు ఇస్తూనే ఉంటాడు. మీరు అడిగినా ఇస్తాడు, అడక్కపోయినా ఇస్తాడు. భగవంతుణ్ణి మీరు తెలివిగల వాళ్ళైతే అడిగేది ఏమిటి? మళ్ళీ జీవితం లేకుండా మోక్షరాహిత్యం చెయ్యమని అడగాలి మీరు. అసలు హైందవ ధర్మంలో, సనాతన ధర్మంలో భగవంతుడి దగ్గరికి కోరికలు అడగటం అనే దౌర్భాగ్యపు సంస్కృతి ఈ గడిచిన 20, 30, 40 సంవత్సరాల్లో వచ్చుండొచ్చు. భగవంతుడి దగ్గరికి మనం ముందు వెళ్ళేది కృతజ్ఞతగా వెళతాం. అట్లీస్ట్ ఆ వేరే మతాల వాళ్ళు, అబ్రహామిక్ రిలీజియన్స్, ఒక మహమ్మదీయుడు నమాజ్ ఎందుకు చేస్తున్నాడు, ఒక క్రైస్తవుడు సండే ప్రేయర్కి ఎందుకు వెళుతున్నాడు, ఒక యూదుడు ఆ సినగాగ్కి ఎందుకు వెళుతున్నాడు అడగండి. ఎవరు కూడా కామ్య కోరికలకు వెళ్ళరు, వెళ్ళకూడదు అని క్లియర్గా రాసి ఉంది వాళ్ళ దాంట్లో. మన నుంచి పుట్టిన మతాలు ఇవన్నీ. మొత్తం భగవద్గీత ఆధారంగా ఎక్కడైనా భగవంతుడు కామ్య కోరికలు అడగమని చెప్పాడా? మీ కర్మానుసారం మీకు ఇవ్వాల్సింది వస్తూనే ఉంటుంది. ఏ కోరిక వల్ల కూడా శరీరం తృప్తి చెందదండి. తృప్తి అనేది శరీరానికి లేదు, ఆత్మకు మాత్రమే తృప్తి ఉంది. ఎందుకంటే ఇది ద్వంద్వం. ఒక సుఖం తర్వాత ఒక దుఃఖం, ఒక దుఃఖం తర్వాత మళ్ళీ సుఖం వస్తుంది. సో ఇది తాత్వికంగా మీరు అందరూ అర్థం చేసుకొని, సాధన అనేది మీరు పూర్వజన్మ వాసనలను ఇక్కడ కడిగేసుకొని పవిత్రంగా అయిపోయి ఆ భగవద్నామ సంకీర్తన చేసి ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఈ దరిద్రపు లోకానికి రాకుండా వెళ్ళిపోవటమే. చాలా చక్కగా వివరించారండి. చాలా బాగుంది. నారాయణ. విన్నారు కదండి కృష్ణ చైతన్య గారు చెప్పిన వివరణ. పూర్వజన్మ వాసనల వల్లనే మనం కొత్త జన్మ తీసుకుంటామని, ఆ కొత్త జన్మ తీసుకోవడానికి కారణం మనం ఇక్కడ ఆ పాత సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంస్కరించుకోవడానికే మనం కొత్త జన్మ తీసుకుంటామని వారు చెప్తే మనకు అర్థమైంది. మనకి ఉన్న సందేహాలని వారు చాలా సవిస్తరంగా, సహేతుకంగా మనకు వారు వివరిస్తున్నారు. అందుకు వారికి శతకోటి ధన్యవాదాలు. శ్రోతలందరూ మీ సందేహాలను పంపించినవన్నీ మేము తరువాయి భాగంలో మీ వ్యక్తిగతమైనటువంటి ప్రశ్నలకి వారిని అడిగి సమాధానాలు తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి కేసీ టాక్స్. హరే కృష్ణ.